దే విల్ అసైన్ ద మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే దాని గురించి నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఆ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేస్తాము, అది హౌ ఇట్ వాజ్ వర్కింగ్, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ అని, కంటిన్యూ అని కొన్ని 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 ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం. వాటిని ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుని లేటర్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే పాస్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు అనమాట. పాస్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. అంటే హార్డ్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి ఒక రియల్ టైం యూజ్ కేస్ టుడే మన యొక్క టాస్క్ ఏదన్నా ఉంది అంటే ఆ టాస్క్ని సాల్వ్ చేయడం అనేది కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేద్దాం. దట్స్ వై మనకి ఏమైందంటే ఈ రోజు సెషన్ ఒక 5 to 10 minutes అనేది ఎక్స్ట్రా టైం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకేదా. ఇన్ దిస్ సెషన్లో మనం ఏం చేసామంటే ప్రీవియస్లీ మనం ఏం చేసామంటే మనం పైథాన్ అనేది నేర్చుకునేటప్పుడు మనం ఏం చేసామంటే ఫ్యూ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. దానిలో ఏం చేసాం, పైథాన్ అంటే మనం ఏం చేసాము కొన్ని పీస్ ఆఫ్ ద కోడ్స్ని అంటే మనం ఏం చేసాము ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఏం చేసాము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం చేసామంటే పాస్ చేయడం ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసి మనం ఏం చేసాం ఒక ప్రోగ్రామ్ అనేది అచీవ్ చేసాం. దాంట్లో ఒక 20-30 లైన్ల ప్రోగ్రామ్ అనేది రాసాం. అలా ప్రోగ్రామ్ రాసినప్పుడు దాంట్లో మనం ఏదైతే పాస్ చేస్తామో ఇన్స్ట్రక్షన్స్ని వాటిని ఏమంటారు పీస్ ఆఫ్ ద కోడ్ అంటారు కదా. అంటే మనము ఒక ఇన్స్ట్రక్షన్ ఒకసారే కదా ఇచ్చేది ఒక ప్రోగ్రాంలో, అదే మనం ఒక ఇన్స్ట్రక్షన్ని ఒకసారి కాకుండా బోలెడన్ని సార్లు మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ ద టైమ్స్ అనేది మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం. అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వైల్ అని, ఫర్ అనే లూప్ని యూజ్ చేయడం అనేది మనం బాగా నేర్చుకున్నాం అనమాట. ఓకే డన్. అంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. అదేంటిదంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే మనం ఏం చేసాము ఒక లూప్ని ఒక పీస్ ఆఫ్ ద కోడ్ నేను ఏం చేశాను సెవరల్ టైమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే నేనేం చేశాను లూప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను ఏం చేశాను ఎగ్జిక్యూట్ చేసేసాను కదా. అలా ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక రిపీటింగ్ పీస్ ఆఫ్ ఏ కోడ్ అంటే ఒక కోడ్ అనేది ఏమవుతుందంటే రిపీటెడ్గా కంటిన్యూస్లీ ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అలా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక ప్రోగ్రాంలో నుండి మనం ఏం చేసామంటే ఆ కోడ్ని బయటకి తీసుకురావడానికి నేనేం చేశానంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లోండి ఒక రిపీట్ అవుతున్న ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్లోండి ఒక పీస్ ఆఫ్ ద కోడ్ నేనేం చేస్తానంటే ఎగ్జిట్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం. దాన్ని ఏమంటారంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లోండి ఒక కోడ్ నేను ఏం చేశానంటే ఎగ్జిట్ అనేది చేయడానికి మనం ఏం చేసామంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. దాంట్లో మీరందరూ కూడా ఏం చేస్తామంటే ఇఫ్ అనే దాన్ని వాడొచ్చు కంట్రోల్ స్టేట్మెంట్గా, ఎలీఫ్ వాడొచ్చు, ఎల్స్ వాడొచ్చు, వైల్ లూప్, ఫర్ లూప్ అంటే ఇలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. ఇలానే మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద మేజర్గా ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే బ్రేక్ కంటిన్యూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ లూప్లో ఏదైతే ఉందో వాటిని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏం ఎంచుకున్నాం అంటే బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకుందాం అనేసి మనం టుడే ఎజెండా అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు సెషన్ అనేది ఎంత టైం అయినా అవ్వని మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి బీభత్సంగా నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా. ఓకేనా. దాంట్లో బ్రేక్ అంటే ఏమని చెప్పుకున్నాం, బ్రేక్ అంటే ఏం చెప్పాను ఒక లూప్ ఉంది. ఆ లూప్లో నుండి మనం ఏం చేసామంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక వైల్ లూప్ని యూజ్ చేసి నేను ఏం చేశానంటే ఒక కండిషన్ రాశాను. ఆ కండిషన్ ఆధారంగా ఏముందంటే దాని కింద ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ సెవరల్ టైమ్స్ ఏమవుతుందంటే రిపీటెడ్గా ఏమవుతుందంటే సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తుంది. అలా ఒక పీస్ ఆఫ్ ద కోడ్ బోలెడన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని
నేనేం చేశానంటే స్టాప్ అనేది చేద్దాం అనుకున్నాం. అంటే ఒక వైల్ లూప్‌లో నుండి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్‌ని బయటికి తీసుకురావాలి అనుకున్నా అనమాట. అలా తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఒక రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్‌లో నుండి మనం ఏం చేసామంటే ఒక రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక లూప్‌లో నుండి ఒక పీస్ ఆఫ్ ద కోడ్‌ని బయటికి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే బ్రేక్ అని ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తారనమాట. ఇదే బ్రేక్‌ని ఏం చేస్తారంటే పైథాన్‌లో యూజ్ చేస్తారు. లైక్ జావాలో కూడా ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది కామన్ అనమాట. అందుకోసం మనం ఏంటంటే బ్రేక్ అంటే ఎందుకు వాడతారో అర్థమైంది. అంటే ఒక లూప్‌లో ఉన్న ఒక కోడ్ అంటే ఒక లూప్‌లో కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్‌ని మనం ఏం చేద్దాం అనుకున్నామంటే బయటికి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసేసి ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చనమాట. ఓకే. డన్. అలా బ్రేక్ అనే దాన్ని యూజ్ చేయాలంటే దానికి సింటాక్ అనేది మనకు తెలియాలి కదా! అలా సింటాక్ ఏంటిదంటే బ్రేక్ అనేది గనక మనం వాడాలి అంటే దాని పైన మనం ఏం చేయాలంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది అప్లై చేయాలన్నమాట. ఎప్పుడైతే మన కండిషన్ స్టేట్మెంటు లూప్‌లో ఉన్న లూప్‌లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌ని సాటిస్ఫై అనేది ఎప్పుడైతే చేస్తదో అప్పుడు ఏమైద్దంటే దాంట్లో ఉన్న కోడ్ అనేది ఏమైద్దంటే బయటికి రావడం అనేది జరిగిపోయిద్దనమాట. ఓకేనా? ఓకేనా. అంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక లూప్‌లో నేనేం చేశాను ఒక పీస్ ఆఫ్ ద కోడ్ నుంచాను. అదేమవుతుంది లూప్ కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది కదా! నేను మధ్యలో ఆపాలి అనుకున్నాను. ఆపాలి అనుకున్నప్పుడు నేనేం చేశాను బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేయడం ద్వారా ఆపొచ్చు కదా! అలా ఆపాలి అంటే బ్రేక్‌కి మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ చెప్పాలి. ఆ కండిషన్ ఎప్పుడైతే మనం రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో హ్మ్, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌ని సాటిస్ఫై చేసినప్పుడు ఏమైద్దంటే మన లూప్ అనేది ఏమైద్దంటే స్టాప్ అయిపోయిద్ది. దాంట్లో ఉన్న పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైద్ది అంటే బయటకి రావడం అనేది జరిగిద్దనమాట. ఇలాంటి పర్పస్‌లో మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాం. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది బ్రేక్ వాడాలి అంటే దానిపైన ఇఫ్ అనే ఒక కీవర్డ్‌తో ఒక కండిషనల్ అనేది మనం ఏం చేయాలంటే మేక్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. అనేది మనం తెలుసుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేసామంటే బోలెడన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాం. ఏం చేశాను, ఏం చేశాము నిన్న లాస్ట్ సెషన్‌లో మనం ఏం చేసాము, ఒక ఒక సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ ఉన్నాయి. ఆ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్‌లో నాకేం కావాలనుకున్నాను సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ కొన్నున్నాయి. అవన్నీ ఏమవుతుంది కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయన్నమాట. అలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సర్టెన్ నంబర్‌కి రాంగాల్నే ఏమవ్వాలి అంటే ఆ సీక్వెన్స్ అనేది నాకేం కావాలంటే బ్రేక్ అయిపోవాలన్నమాట. అంటే ఆ తర్వాత మనం ఏదైతే కండిషన్ చెప్తున్నామో ఆ కండిషన్ తర్వాత నుండి ఏం కావాలంటే ఆ సీక్వెన్స్ అనేది ఎగ్జిట్ అనేది కాకూడదనమాట నా పీస్ ఆఫ్ ద కోడ్. అలా రాయాలి అంటే మనం ఏం చేసాము ఫర్ లూప్ సహాయంతో ఎలా రాసాము, వైల్ లూప్ సహాయంతో ఎలా రాసాము అనేది మనం ఒక్కసారి ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను ఫర్ అనే ఒక లూప్ సహాయంతో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం నాకేం కావాలనుకున్నా అంటే ఒక నెంబర్ తీసుకున్నాను ఏంటిది 10 అంటే ఈ 10 అనే నెంబర్కి బిఫోర్ బిఫోర్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ నాకేం కావాలంటే వన్ బై వన్ వరుసగా నాకేం కావాలంటే ఎగ్జిక్యూట్ అనేది కావాలన్నమాట. అలా ఎగ్జిక్యూట్ కావాలంటే అప్పుడు నేనేం చేస్తాను అలా ఎగ్జిక్యూట్ కావాలంటే నేనేం చేస్తాను ఇప్పుడు దాకా నేర్చుకున్నాను కదా ఇలా 0 నుండి 9 వరకు నాట్ ఇన్క్లూడెడ్ 10 ఈ 10 అనేది కాకుండా ఇక్కడ నుండి ఇక్కడ దాకా నంబర్స్ అన్ని నాకేం కావాలంటే వరుసగా నాకు ఎగ్జిక్యూట్ అనేది కావాలి అనుకున్నాం. అలా ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏం చేయాలి ఒక్కొక్క నెంబర్ని ఎగ్జిక్యూట్ చేస్తామా కాకుండా దానికంటే షార్ట్ కట్లో ఏం నేర్చుకున్నాము ఒక లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది నేర్చుకున్నాం కదా దాంట్లో లూప్స్ అనగానే మనకి ఎన్ని లూప్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఎస్టర్డే కూడా చెప్పుకున్నాం కదా మీరందరూ ప్రోయాక్టివ్గా ఉంటేనే మనకు అర్థమయ్యేది లూప్స్ అనే ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా దాంట్లో ఎన్ని లూప్స్ ఉంటాయి 2 లూప్స్ ఉంటాయి ఒకటి ఏంటిది వైల్ అని ఒక లూప్ రెండోది ఏంటిదంటే ఫర్ అని మరొక లూప్ ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫర్ లూప్ని యూజ్ చేద్దాం ఓకేనా ఫర్ లూప్ వాడాలంటే దాని సింటాక్స్ అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఒకసారి చూద్దాం ఓకే ఫర్ అని వాడాను తర్వాత మనం చేస్తుంది ఏంది సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి రేంజ్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేయాలి రేంజ్ వాడాలి అంటే మనం ఏం చేయాలి
ఐ అనే వేరియబుల్ ఏదో ఒక వేరియబుల్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఐ ఇన్ అని చెప్పేసి నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ప్లేస్లో నేను చేయాలని రేంజ్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఎక్కడ దాకా 10 అనే నెంబర్ వరకు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. అయిపోయింది. తర్వాత నేనేం చేశాను కాలం పెట్టేసి కిందకు వచ్చి 4 స్టాండర్డ్ స్పేసెస్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఐ అని పెట్టాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నేను ఒక ప్రోగ్రామే రాసింది, ఒక లైన్ ఆఫ్ కోడే రాసాను. బట్ నాకు కాకపోతే ఏమైందో చూడు, అంటే నేను 10 నెంబర్స్ వరకు నాకు ఎగ్జిక్యూట్ కావాలి అన్నాను కాబట్టి నాకేమైందంటే ఒక్క లైన్లో నేనేం చేశానంటే సెవరల్ టైమ్స్ ఆ నెంబర్స్ అన్నిటిని కూడా నేనేం చేశానంటే ఈజీగా ఎగ్జిక్యూట్ అనేది చేశాను అనమాట. ఓకే, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇలా కంటిన్యూస్గా 0 నుండి 9 వరకు ఏమైందంటే సీక్వెన్స్లో నాకు ఏం చేసిందంటే ఈ ఫర్ లూప్ వరుసగా ఎగ్జిక్యూట్ చేస్తా వెళ్తుంది అనుకున్నాను. దీన్ని ఇక్కడ రాసాను చూడు, ప్రింట్ ఆఫ్ ఐ అనే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్, అంటే ఒక కండిషనల్ బ్లాక్, అంటే ఒక కండిషనల్ బ్లాక్లో ఏదైతే ఇచ్చానో ఆ కండిషనల్ బ్లాక్ని ఏం చేసిందంటే సెవరల్ టైమ్స్ ఏం చేసిందంటే నా ఫర్ అనే లూప్ అనేది ఏం చేసిందంటే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తూ ఉంది. ఇలా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకేం కావాలనుకున్నానంటే సెకండ్ టైం రాగానే నాకేం కావాలనుకున్నానంటే ఆగిపోవాలి అనుకున్నాను. ఎప్పుడైతే నాకు 2 అనే నెంబర్ కానీ నాకేం కావాలి అనుకున్నానంటే నాకు నెక్స్ట్ సీక్వెన్స్లో వచ్చే నెంబర్స్ నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ కాకూడదంటే మనం ఏం చేస్తాం అప్పుడు మనం ఏం చేస్తాము బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. బ్రేక్ అనేది డైరెక్ట్గా అప్లై చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమనిచ్చిందంటే ఏమీ రాలేదు. ఎందుకని బ్రేక్ స్టేట్మెంట్ నేను ప్రాపర్గా అనేది నేను అప్లై చేయలేదు. బ్రేక్ స్టేట్మెంట్ నేను అప్లై చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ఆ కండిషన్ అనేది ఏమి ఇవ్వాలి, ఇఫ్ అని పెట్టేసి మనం ఏం చేస్తాం, మనం కండిషన్ మేక్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టి కాల్ అని పెట్టి దాని కింద మనం ఏం చేయాలి బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఇవ్వాలి. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఇక్కడ ఇచ్చాను. నేనేం చేసేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది, ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వచ్చింది. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంది, స్పేస్ అంటే ఏమర్థమైంది, ఎప్పుడైనా ఒక కండిషన్ రాసామంటే ఆ కండిషన్ తర్వాత మనం స్టార్ట్ చేసే లైన్ అనేది ఎక్కడి నుండి రావాలంటే కండిషన్ కానీ రాకూడదు. ఎక్కడి నుండి రావాలి, దాని తర్వాత 4 స్టాండర్డ్ స్పేసెస్ ఇచ్చేసి ఆ తర్వాత మాత్రమే ఉండాలి నెక్స్ట్ పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే మనం ఉంచుదాం అనుకుంటున్నామో అది ఉంచాలన్నమాట. అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అయిందని మనకు తెలుసు అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నాకేమైందంటే నా లూప్ అనేది ఏమైందంటే సక్సెస్ఫుల్గా సాటిస్ఫై అయిపోయింది. ఏమైంది, ఇంకా 0 నుండి 10 వరకు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక లూప్ నుండి ఏం చేశాను, నేను 2 అనే కండిషన్ సాటిస్ఫై అయ్యగా నేనేం చేశాను, దాంట్లో నాకేమైంది పీస్ ఆఫ్ ద కోడ్ అనేది బయటకు వచ్చేసేసింది అనమాట. ఇలా రావడాన్ని ఏమంటారంటే బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం అప్లై చేస్తామని మీ అందరికీ అర్థమైపోయింది. ఓకేనా? ఓకేనా. ఇదే కండిషన్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే వైల్ లూప్ సహాయంతో అయితే ఎలా రాస్తారనేది చూద్దాం. అదే వైల్ లూప్ సహాయంతో అయితే ఎలా రాస్తారు, వైల్ లూప్ కనుక మనం యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, వైల్ లూప్ అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి వైల్ లూప్ వాడాలి అంటే దానికి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, 3 స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్స్టలైజేషన్ అనేది చేయాలి. అట్ ది సేమ్ టైం మనం ఏం చేయాలి, అప్డేషన్ అనేది చేయాలన్నమాట. అవునా కదా? ఓకే. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లూప్ అనేది ఈ కండిషన్ అనేది తీసేద్దాం. ఓకే, ఇక్కడ కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఓకే ఓకేనా. ఓకే దెన్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వైల్ లూప్ వాడాలంటే ఇన్స్టలేషన్ వాడాలి. ఇన్స్టలేషన్ ఏం వాడతాం, దాంట్లో వేరియబుల్ ఐ అని తీసుకుంటున్నాం కాబట్టి ఐ టు ఏమని తీసుకున్నా అంటే 0 అని తీసుకున్నాను ఇన్స్టలైజేషన్ అయి. తర్వాత నేనేం చేయాలి, ఎక్కడైతే మనం రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో దాని తర్వాత మనం ఏం చేయాలి, అప్డేషన్ అనేది చేయాలి. అనేది ఏం చేస్తున్నాను, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని చేస్తాను. అంటే నేను ఇన్స్టాలేషన్ అప్డేషన్ అనేది చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి, టెర్మినేషన్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ఆ టెర్మినేషన్ కండిషన్ చేయాలి అంటే ఏం చేయాలి, ఐ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10. అంటే నా కండిషన్ ఏది, నేను ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాను. ఏం రాద్దాం అనుకున్నాను, 10 అనే నెంబర్ కాకుండా
దాని ముందర ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వరుసగా నాకు ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ కావాలంటే నాకేంటంటే ఫర్ లూప్తో రాయడం వచ్చేసింది. అదే వైల్ లూప్ అయితే ఎలా రాస్తారంటే ఇలా రాసి మనం కనుక ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు నాకేమవుతుంది అంటే సీక్వెన్స్లో నాకేమవుతుందంటే వరుసగా ఎగ్జిక్యూట్ అనేది అయిపోతున్నాయి. ఓకే డన్. ఇప్పుడు మన క్వైరీలోకి వెళ్ళాడు. మా సతీష్ ఏం చెప్పాడంటే సార్ 2 అనే నంబర్ రాగానే నాకేం కావాలంటే కంటిన్యూస్గా నాకు రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అది 2 అనే నంబర్కి రాగానే నాకేం కావాలంటే 2 అనే నంబర్ కానీ నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు సార్ అని చెప్పాడు. అంటే నాకు అప్పుడు ఏమర్థమైంది దీంట్లో ఉన్న ఏదైతే ఉందో రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో కండిషనల్ బ్లాక్, ఆ కండిషనల్ బ్లాక్ని నేనేం చేయాలంటే స్టాప్ చేయాలి. అలా స్టాప్ చేయాలంటే నేనేం చేయాలి, బ్రేక్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. బ్రేక్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలంటే సింటాక్స్ ఏంది, ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసేసి అక్కడ ఒక కండిషన్ అనేది మేక్ చేయాలి. ఏం చేయాలి, కండిషను 2 అని రాసేసాను. 2 రాగానే నాకు ఆగిపోవాలని చెప్పాను. తర్వాత 4 స్పేసెస్ ఇచ్చేసి స్టాండర్డ్ స్పేసెస్ బ్రేక్ అని రాసేసాను. నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నా కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయి నాకేమైందంటే నాకు సీక్వెన్స్లో 10 దాకా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉంది. నాకేమైందంటే 2 అనేది రాగానే నాకేమైందంటే స్టాప్ అయిపోవడం అనేది అయిపోయింది అనమాట. ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక వైల్ లూప్ సహాయంతో అలానే ఫర్ లూప్లో మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే దాన్ని బేసిక్గా ఎలా అప్లై చేస్తారనేది నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ ఫర్ వైల్ లూప్లోనే మాత్రమే కాదనమాట ఈ బ్రేక్ అనే దాన్ని యూజ్ చేసేది. నెస్టెడ్ కండిషన్స్లో కూడా ఏం చేస్తారంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఆ నెస్టెడ్ కండిషన్స్లో మనం బ్రేక్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తామనేది తెలుసుకొని మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో అనేది బ్రేక్ మీద మనం ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఆ రియల్ టైం సినారియోని మనం సాల్వ్ చేయడం ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ రోజు టాస్క్ని అచీవ్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా. నెస్టెడ్ కండిషన్లో బ్రేక్ అనే దాన్ని ఎలా అప్లై చేస్తామని తెలుసుకున్నాం మనము. నెస్టెడ్ కండిషన్ అంటే మనకి అర్థమైంది. నెస్టెడ్ కండిషన్ అంటే ఏమర్థమైంది, నెస్టెడ్ లూప్ అంటే మనకు ఏమర్థమైంది, ఒక లూప్ లోపల మరొక లూప్ కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారని చెప్పారు. ఫస్ట్ లూప్ని ఏమంటారంటే అవుటర్ లూప్ అంటుండే, ఏమంటారంటే ఇన్నర్ లూప్ లోపల ఒక ఇన్నర్ లూప్ కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారు. ఆ లూప్ అనేది ఎలా ఉండొచ్చు, రెండు ఫర్లు అయినా ఉండొచ్చు, 2 వైల్లో అయినా ఉండొచ్చు, ఒకటి ఫర్ ఒకటి వైల్లో ఉండొచ్చు, లేదా ఒకటి వైలు ఒకటి ఫర్లు అయినా ఉండొచ్చు అనేసి మనం బోల్డ్ అనే బేస్లో లూప్స్ గురించి చూసాం. ఓకే దా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ నెస్టెడ్ లూప్ లోపల బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకున్నాం. అంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం ఎప్పుడు కూడా ఎక్కడ అప్లై చేస్తామంటే ఒక నెస్టెడ్ లూప్ లోపల ఎక్కడ అప్లై చేస్తామంటే ఇన్నర్ లూప్ లోపల రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ మాత్రం మనం ఏం చేయగలమంటే బ్రేక్ అనేది చేయగలం అనమాట. అంతేగాని ఎప్పుడు కూడా మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ని అవుటర్ లూప్కి ఎప్పుడు కూడా అప్లై అనేది చేయకూడదు అనమాట. మనం ఈ బ్రేక్ అనే దాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏమనుందంటే ఇన్నర్ లూప్లో మాత్రం మనం ఏం చేయగలమంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి అక్కడ ఉన్న పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయగలమంటే స్టాప్ చేయడం అనేది చేయగలం అనమాట. అంతేగాని అవుటర్ లూప్కి మనం చేయలేమనేసి మనకు అర్థమైపోయింది. ఓకేనా. ఇలా మనం ఇన్నర్ లూప్లో ఎలా అప్లై చేస్తాము, దాని ద్వారా మన లూప్ అనేది ఎలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుందనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం చెప్పాను. ఓకేనా. దానికోసం నేనేం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే ఒక అవుటర్ లూప్ తీసుకున్నాను. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అని ఒక కాలన్ పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి అవుటర్ కాలన్ అని పెట్టాను, ప్లస్ ఎస్టిఆర్ ఆఫ్ ఏ అని పెట్టాను అనమాట. తర్వాత ఏమని రాశానంటే ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని కాలన్ పెట్టి ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని కాలన్ పెట్టాను. తర్వాత బ్రేక్ అని పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో ఇన్నర్ కాలన్ పెట్టాను. తర్వాత ఎస్టిఆర్ ఆఫ్ బి అని పెట్టాను అనమాట. ఇది నేను ఏం చేశానంటే ఒక కోడ్ అనేది తీసుకున్నాను. ఈ కోడ్ని మనం ఏంటంటే ఈ కోడ్ని కనుక చూసేసామనుకో దీంట్లో మీకు ఒక
కోడ్ చూడంగానే ఒకటి అర్థమైపోయింది అనమాట. ఏం అర్థమైపోయింది? ఫర్ అనేది ఒక చోట ఉంది, ఇంకొక చోట కూడా ఉంది. అంటే ఒక కోడ్ లోపల నేనేం చేశాను, 2 లూప్స్ అనేవి అప్లై చేశాను. అంటే ఒక కోడ్ లోపల 2 లూప్స్ కనుక మనం ఒక కోడ్లో కనుక యూజ్ చేసామంటే అలాంటి దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారు. అంటే మీకు టాస్క్ ఎవరన్నా కనుక కేటీఈస్ ఇస్తున్నారనుకో ఆఫీస్లో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ లోపల ఏం చేశాను, ఫర్ అనే దాన్ని లూప్ అంటారని గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ అనేది 2 సార్లు ఉంది కాబట్టి, అంటే 2 లూప్స్ ఒక కోడ్లో మనం మెన్షన్ చేసాం కాబట్టి ఇలాంటి దాన్ని ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారని గుర్తుపెట్టుకున్నాను. ఓకే డన్. అంటే నాకు ఇక్కడ ఇచ్చిన కోడ్ ఒకటి అర్థమైపోయింది. వాట్ కైండ్ ఆఫ్ ఏ కోడ్ అనగానే ఇట్స్ నేచర్ ఈస్ నెస్టెడ్ లూప్ అని నాకు అర్థమైపోయింది. నెస్టెడ్ లూప్ అనగానే నాకేం చెప్పాలి, 2 అంటే నెస్టెడ్ లూప్ అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి, నెస్టెడ్ లూప్లో 2 లూప్స్ ఉంటాయని మనకు తెలుసు. ఒక దాన్ని ఏమంటారు, అవుటర్ లూప్ అంటారు. అనదర్ వన్ ఏమంటారు, ఇన్నర్ లూప్ అంటారు. సతీష్ అనే అబ్బాయి ఇన్నర్ లూప్ అంటే ఏంటిది? సతీష్, డూ యూ నో వాట్ ఈస్ ఇన్ దిస్ కోడ్, వాట్ ఈస్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద లూప్? ఇక్కడ రాసిన కోడ్లో నుండి మనకి ఇన్నర్ లూప్ అనేది ఏది చెప్పగలవా? డూ యూ నో? For B in range of 4. ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 అనే దాన్ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అని పిలుస్తారు. అదే అవుటర్ లూప్ అంటే ఏమంటారంటే ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2ని ఏమంటారంటే అవుటర్ లూప్ అని పిలుస్తారు. అంటే నాకేం చేశానంటే ఒక కోడ్ తీసుకున్నాను, ఆ కోడ్లో అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ కింద నేను ఏం చేశానంటే కొన్ని పీస్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేది అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా నెక్స్ట్ లూప్లో బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎలా అప్లై అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేదా. అది చూడడానికి నేనేం చేశాను అంటే ఈచ్ లైన్ని ఎలా అప్లై చేస్తుంది అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకేదా. దాంట్లో ఇక్కడ ఇందాక మనం తీసుకున్న కోడ్ని కనుక గమనిస్తే దాంట్లో ఫస్ట్ లైన్ని కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అంటే ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏంటి అంటే దాని మీనింగ్ అనేది చూద్దాం అనమాట. అంటే ఒక నెస్టెడ్ లూప్ ఎలా వర్కౌట్ అవుతుందో మనకు తెలియాలి కాబట్టి దాని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఓకే. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 కాలన్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ అనే లూప్ వాడాను, దాంట్లో రేంజ్ ఆఫ్ అని వాడాను కాబట్టి రేంజ్ ఆఫ్ అని వాడాను అంటే దాని మీనింగ్ ఏంది, ఇట్ మీన్స్ వీఆర్ యూజింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్. అంటే సీక్వెన్స్లో నేనేం చేస్తున్నానంటే నంబర్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను, నాట్ ఇంక్లూడెడ్ 2. అంటే 2 అనే నెంబర్కి బిఫోర్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ నాకు ఏం కావాలనుకున్నా అంటే వరుసగా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే దట్. ఓకే, అలా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే నేనేం చేశాను, సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేయలేను కాబట్టి దానికోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ ఏంటంటే ఏ. అంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను అంటే రేంజ్ ఆఫ్ 2 అంటే 2 అనే నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్ని కూడా నేనేం చేద్దాం అంటే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. అంటే దట్ మీన్స్ కింద కనుక మీరు చూసాను రేంజ్ ఆఫ్ 2 అంటే ఏంటిది అంటే 0 అనే నెంబరు 1 అనే నెంబర్ని నేనేం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేద్దాం అనేసి నేను రాశాను అనమాట. దాంట్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అంటే రేంజ్ ఆఫ్ 2 అని పెట్టగానే ఏ అనే ఒక వేరియబుల్ అనేది ఏమైందంటే ఏ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం అనేది ఏం చేస్తుందంటే 0 అనే వాల్యూని ఏం చేస్తుంది స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట ఫర్ లూప్. ఓకేనా? ఓకే డన్. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ లైన్ అనేది చూద్దాం. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనకి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ లైన్ ఏంది, కంప్యూటర్ అనేది ఫస్ట్ లైన్ అలా అర్థం చేసుకుంటుంది. సెకండ్ ఏం చేస్తుందంటే ప్రింట్ ఆఫ్ అవుటర్ ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ ఏ అని ఉంది. అంటే డబుల్ కోట్స్లో ఉందంటే అదేంటి స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే అదిగో స్ట్రింగే. అంటే 2 స్ట్రింగ్ల మధ్యలో నేను ఏం చేశాను ప్లస్ అనేది పెట్టాను కాబట్టి అప్పుడు ఏమైందంటే అక్కడ నాకు ఆ లైన్లో ఏం జరిగిందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనేది జరిగి దాని ద్వారా నాకు ఏమొచ్చిందంటే వాల్యూ అనేది ప్రొడ్యూస్ అయిపోయింది అనమాట. ఓకే డన్. అలా ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు నాకేమైంది స్ట్రింగ్ కాన్కెటనేషన్ జరిగినప్పుడు ఏమైంది అక్కడ అవుటర్ కాలన్ ఏదైతే ఉందో అది ఆ వంతుని ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వేరియబుల్ లోపల వాల్యూ ఏమైంది స్ట్రింగ్గా మారిపోయింది. ఏ స్ట్రింగ్గా మారిపోయింది, ఏ వాల్యూ ఉంది మనము ఫస్ట్ లైన్లో ఏ వాల్యూని స్టోర్ చేసాము 0 అనే వాల్యూని స్టోర్ చేసాం. 0 అనే ఇంటీజర్ కాస్త ఎలా మారిపోయిందంటే స్ట్రింగ్ రూపంలోకి మారిపోయింది. స్ట్రింగ్ రూపంలోకి మారిపోయి ఆ 0 అనేది ఏమైందంటే అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు నాకు అవుట్పుట్ ఫార్మాట్లో ఏం చూసానంటే అవుటర్ ఆఫ్ 0 అనే వాల్యూని నేను ఏం చేశానంటే చూడడం అనేది జరిగింది. ఎందుకంటే ఏ అనే వేరియబుల్లో వాల్యూ అంత 0 కాబట్టి
జీరో అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ ఆ పీస్ ఆఫ్ ద కోడ్ అనేది గోయింగ్ టు ఇన్నర్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే దట్ ఇన్నర్ లూప్లోకి వెళ్ళేసి ఏం జరిగింది అంటే ఇన్నర్ లూప్లో ఏం జరిగిందనేది చూద్దాం. ఓకేనా. ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే ఇన్నర్ లూప్లో మన కండిషన్ ఏం రాసాము, ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని ఒక కాలం రాశాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏమని కంప్యూటర్ అర్థం చేసుకుందంటే రేంజ్ ఆఫ్ 4 అంటే నేను ఇన్నర్ లూప్లో ఏం చేశానంటే సీక్వెన్స్లో ఏం చేశానంటే నాట్ ఇంక్లూడెడ్ 4 అనేది కాకుండా ఏం చేశానంటే బిఫోర్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను. దేంట్లో ఇన్ ఈచ్ కేస్ అంటే ఈచ్ వేరియబుల్ అంటే బి అనే ఒక వేరియబుల్ తీసుకొని బి అని ఒక ఐటమ్ తీసుకొని వేరియబుల్ ఆ వేరియబుల్లో 1 by 1 నెంబర్ని స్టోర్ చేసేసి వాటిని ఏం చేద్దామంటే వరుసగా ఎగ్జిక్యూట్ చేద్దామనేసి అనుకున్నది అనేసి కంప్యూటర్ చేసుకుంది అనమాట. అందుకోసం బి అని రాసేసి రేంజ్ ఆఫ్ 4 అంటే 0, 1, 2, 3 అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఫస్ట్ మనకి ఏం అర్థమైందంటే బి అనే వేరియబుల్లో ఏం జరిగింది, 0 అనే వాల్యూ అనేది వెళ్ళేసి స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందనేది చూద్దాం. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే అవర్ కోడ్ అనేది ఏమైందంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పైథాన్ అనేది మనం అప్లై చేసామనుకో ఏం జరిగింది, ఈచ్ లైన్ అంటే ప్రతి లైన్ కూడా ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ అనేది రీడ్ చేస్తుంది. ఆ తర్వాత లైన్లోకి వెళ్ళి తర్వాత లైన్ అది కరెక్ట్గా ఉంది అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ తర్వాత లైన్ ఆ తర్వాత లైన్ అలా కంటిన్యూస్గా లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. అలానే ఈ నెక్స్టెడ్ కండిషన్ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఓకే. తర్వాత మన కోడ్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అనే కాలం దగ్గరికి వెళ్ళింది. అంటే ఏంది, మనం ఏం చెప్పాము, ఒక కండిషన్ చెప్పాము. ఏం చెప్పాను, బి అనే విలువ 1 అనేది వచ్చినప్పుడు వచ్చేంత వరకు బి అనే విలువ 1 కాదా 1 అవుతుంది అని చెప్పాను అనమాట. బి అనే విలువ ఎంత అయింది, బి అనేది ఒక వేరియబుల్, ఒక వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది అనేది మనం చెబుతున్నాం అనమాట. 1 ఉందా, లేదు కాబట్టి ఏమైంది, మన కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఎప్పుడైతే మన కండిషన్ ఫాల్స్ అయిందో దాని కింద ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైంది అంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అందుకోసం ఏమైంది, ఇఫ్ కింద ఉన్న కండిషనల్ బ్లాక్ ఏదైతే ఉందో బ్రేక్ అనేది అది ఎగ్జిక్యూట్ కాకుండా ఏమైందంటే తర్వాత లైన్లోకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత లైన్ ఏంటిది, ప్రింట్ ఆఫ్ అని ఒక లైన్ ఉంది. ప్రింట్ ఆఫ్ అనే అక్కడ ఏముంది, ఇన్నర్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, STRF ఆఫ్ బి అని మరొకటి ఉంది. అంటే ఏముంది, ఒక స్ట్రింగ్ మరొక స్ట్రింగ్, రెండు స్ట్రింగ్ల మధ్యలో ఏముంది, ప్లస్ అనేది ఉంది. అంటే అప్పుడు నాకేమైంది, రెండు స్ట్రింగ్స్ కాన్కెటనేషన్ జరిగి దాని ద్వారా నాకు ఏం జరిగిందంటే వాల్యూ అనేది నాకేమైందంటే ప్రింట్ అవ్వడం, అవుట్పుట్ ఫార్మాట్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిద్దని చెప్పాను అనమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే నాకేమైంది, స్ట్రింగ్ కాన్కెటనేషన్ ఇన్నరు స్ట్రింగ్ బిలో ఏ వాల్యూ ఉంది 0 అనుకుని ఇన్నర్ కాలం 0 అనే వాల్యూ అనేది నాకు ఏమైందంటే ప్రింట్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. ఓకే. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైనా సరే ఏం జరిగింది, ఒక అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని లోపల ఇన్నర్ లూప్ కనుక మనం ఇచ్చామంటే ఇన్నర్ లూప్లో ఉన్న కండిషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత ఏం చేసింది, ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ చెప్పింది నాది అయిపోయింది అనేసి. అప్పుడు ఏం చేసింది, అవుటర్ లూప్ దాంట్లో ఉన్న మరొక కండిషన్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తా ఉంటుంది. ఎందుకంటే ఫర్ అనేది రాసాను, దాని కింద రాసింది ఏంది, ప్రింట్ ఫర్ ఇన్నర్ లూప్. ఆ మొత్తాన్ని ఏమని పిలుస్తారు, ఆ మొత్తాన్ని కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే మెయిన్ కండిషన్ సాటిస్ఫై అన్నిసార్లు ఒకసారి 1000 సార్లు అనేది మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకేమైంది, ఇన్నర్ లూప్లో ప్రింట్ అనేది చేశాను. తర్వాత నాకేమైంది, ఇన్నర్ లూప్లో ఫస్ట్ ఒక వాల్యూని 0 అనే వాల్యూని నేను ప్రింట్ చేశాను అనేసి ఏం చేసిందంటే మళ్ళీ వెళ్ళి ఏం చేసిందంటే మన లైన్ అనేది ఏం చేసిందంటే ఫర్ లూప్కి చెప్పేసింది అనమాట, మన కోడ్ వెళ్ళేసేసి. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు కంప్యూటర్ ఇలా అర్థం చేసుకుంది అనమాట. ఫస్ట్ ఆ వాల్యూ అయిపోయింది కాబట్టి రేంజ్ ఆఫ్ 4 అంటే రేంజ్ ఆఫ్ 4లో ఏంది, నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ నెంబర్ అంతా 0 అయిపోయింది కాబట్టి మనం ప్రింట్ చేసాం కాబట్టి 1 అంటే బి అనే వేరియబుల్లో ఏమైందంటే 1 అనే ఒక వాల్యూ వచ్చేసేసి స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కోడ్ ఎలా తీసుకుందంటే ఈ నెక్స్ట్ లూప్లో ఏం చేసిందంటే ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టాను. అంటే ఒక కండిషన్ చెప్పాను, బి అనే విలువ 1 అయినప్పుడు అని చెప్పాను. బి అనే వాల్యూ మనకి ఎంత అయింది ఇప్పుడు 1 అంటే మనకు బి అనే వేరియబుల్ ఎంత ఉంది, స్టోరేజ్ అయింది 1. ఇక్కడ కూడా మనం ఎంత తీసుకున్నాం 1 అంటే రెండు కూడా ఏమైంది, ఈక్వల్ పెట్టాను కాబట్టి రెండు కూడా ట్రూ అయిపోయింది. అంటే మనం తీసుకున్న వాల్యూస్ మనం ఏం చేసామంటే కంపేర్ చేశాను. బి అనే వాల్యూని 1 అనే వాల్యూతో కంపేర్ అయినప్పుడు
నేనేం చేయమన్నానంటే కింద బ్రేక్ అనేది చెయ్యండి అని చెప్పాను. అంటే నేను తీసుకున్న కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఎప్పుడైతే మనం ఒక ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందో దాని కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అలా ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి దాని కింద ఏముంది, బ్రేక్ అనేది ఉంది. బ్రేక్ అంటే ఏంది, మనం ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ కోడ్ అనేది ఏం అవ్వాలి అంటే తర్వాత లైన్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే ఎగ్జిక్యూట్ కాకూడదని చెప్తున్నాను. అందుకోసం నాకు ఏమైందంటే తర్వాత ఉన్న ఇన్నర్ అనే వాల్యూ, తర్వాత ఉన్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా నాకు ఏమైందంటే స్టాప్ అయిపోయింది. అప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొచ్చిందంటే అవుటర్ వాల్యూ 0, ఇన్నర్ వాల్యూ అనేది 0 మాత్రమే నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే దెన్ ఇప్పుడు ఎప్పుడైతే మనకు బ్రేక్ అయిపోయిందో, బ్రేక్ అయిపోగా ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న కోడ్ని ఏం చేసిందంటే డైరెక్ట్గా వెళ్ళి ఫర్ లూప్కి చెప్పేసింది. అంటే ఒక వాల్యూ 0 వాల్యూ ప్రింట్ అయిపోగా నాకు ఏమైందంటే బ్రేక్ అనే కండిషన్ వచ్చింది. అందుకోసం నేనేం చేశానంటే బ్రేక్ చేసేసాను. ఆ తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ని అనేసి కంప్యూటర్ చెప్పింది. అప్పుడు అవుటర్ లూప్ ఏమైందంటే అవుటర్ లూప్ అనేది నెక్స్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ని ఏం చేసిందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఆల్రెడీ ఇందాక మనకి ఏమైంది, ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అనగానే 2లో ఏమైంది, ఏ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ చేసాం. ఇప్పుడు ఏమైంది, 0 అయిపోయింది కాబట్టి సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చే సీక్వెన్స్ ఏది 1. అంటే ఏ అనే వేరియబుల్ అనేది ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ అనేసి ఇప్పుడు వచ్చేసి స్టోరేజ్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత ఏమైంది, తర్వాత లైన్ ఏంటిది మనకి ప్రింట్ ఆఫ్ అవుటర్ ప్లస్ స్ట్రింగ్ ఏ అని రాసాం. అంటే అప్పుడు నాకేమైంది, ఈ రెండింటి మధ్య కాన్కెటనేషన్ జరిగేసేసి నాకేమైందంటే ఒక వాల్యూ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. అప్పుడు నాకు అవుట్పుట్లో ఎంత వచ్చిందంటే అవుటర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏమైందంటే మన కోడ్ అనేది ఏమైందంటే ఇన్నర్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఇన్నర్ లూప్లో ఏం రాసాము, బి ఇన్ రేంజ్ ఆఫ్ 4. అంటే రేంజ్ ఆఫ్ 4 అంటే 4 అనే నెంబర్ వరకు ఏం కావాలి, సీక్వెన్స్లో నెంబర్స్ ఎగ్జిక్యూట్ కావాలి. ప్రతి నెంబర్ దేంట్లో ఎగ్జిక్యూట్ కావాలి, బి అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను అనమాట. ఓకేనా, ఓకే. ఆ తర్వాత లైన్లో నేనేం చేశాను, ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. అంటే ఒక కండిషన్ అనేది రాశాను. ఆ కండిషన్ అనేది కంపేర్ చేశాను అనమాట. ఏంది, బి అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూని నేనేం చేశాను అంటే కంపేర్ చేశాను. నువ్వు స్టోర్ చేసిన వాల్యూ 1 అవునా కాదా అని చెప్పింది. కాదు అని చెప్పావు. ఎప్పుడైతే ఒక కండిషన్ అనేది కాదు అయిందో వెంటనే ఏమైంది, దాని కింద ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా తర్వాత లైన్లోకి మనకి ఏమైంది, కోడ్ అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఏమైంది, కండిషనల్ బ్లాక్లో ఏముంది, బ్రేక్ అనేది ఉంది కాబట్టి అది కాకుండా తర్వాత ఏముంది, ప్రింట్ అనేది కండిషనల్ బ్లాక్లో లేదు కాబట్టి ప్రింట్ ఆఫ్ ఇన్నర్ వాల్యూకి సంబంధించిన వాల్యూ అనేది ఏమైందంటే ప్రింట్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇన్నర్ వాల్యూ అనేది ఒకటి ప్రింట్ చేసేసాను కాబట్టి ఆ తర్వాత ఏమైంది, కోడ్ అనేది ఏం జరిగింది ఫర్ లూప్కి చెప్పేసింది అనమాట. ఇన్నర్ లూప్లోకి మళ్ళీ వెళ్ళేసి చెప్పేసింది. అప్పుడు నాకు ఇన్నర్ లూప్ అనేది ఎలా అర్థం చేసుకుందంటే తర్వాత ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ ఏంది, 0 అయిపోయింది కాబట్టి 1. అంటే బి అనే వేరియబుల్ ఏమైందంటే 1 అనే వాల్యూని ఏం చేసిందంటే స్టోర్ చేయడం అనేది చేసేస్తుంది అనమాట. ఓకే. ఆ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఏం రాసాము, తర్వాత లైన్ ఎలా రాసాము మనము, ఒక కండిషన్ అనేది రాసాం. ఆ కండిషన్ ఏం రాసాను, బి ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది, నువ్వు స్టోర్ చేసిన వాల్యూ 1కి సమానంగా ఉందా లేదా అని కంపేర్ చేశాను. సమానంగా ఉంది అని చెప్పేసేసారు అనమాట. ట్రూ అయిపోయింది. ఎప్పుడైతే మన కండిషన్ అనేది ట్రూ అయిపోయిందో దాని కింద ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. కండిషనల్ బ్లాక్లో ఏముంది, బ్రేక్ అని ఉంది. బ్రేక్ అని అంటే ఏంది, ఇమీడియట్గా నువ్వు ఏదైతే రాస్తున్నావో ఆ కోడ్ అనేది ఆగిపోరా బాబు, తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ చేయబాకరా అని చెప్పేసింది. అప్పుడు నాకేమైందంటే తర్వాత పీస్ ఆఫ్ ద కోర్స్ నాకు ఎగ్జిక్యూట్ కాలేదు. అప్పుడు నాకేమని వచ్చేసిందంటే నాకేమైపోయింది, కోడ్ వెళ్ళేసేసి ఏం చేసిందంటే అవుటర్ లూప్కి చెప్పేసింది. ఇన్నర్ లూప్లో వాల్యూస్ అన్ని సక్సెస్ఫుల్గా నేను ఎగ్జిక్యూట్ చేసేసాను అనేసి అప్పుడు ఏం చేసిందంటే అవుటర్ లూప్కి చెప్పింది. అవుటర్ లూప్లో కనుక చెక్ చేసుకుంది అనమాట. తర్వాత సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏది అని చూసింది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏది లేదు కాబట్టి అప్పుడు ఫైనల్గా నాకు ఏం చేసిందంటే అవుటర్ లూప్ కొన్ని వాల్యూస్ని డెరైవ్ చేసేసింది. ఈ లూప్ ద్వారా నాకు అవుటర్ వాల్యూస్ ఏమొచ్చిందంటే అవుటర్ వాల్యూ 0, ఇన్నర్ వాల్యూ 0, అవుటర్ వాల్యూ 1, ఇన్నర్ వాల్యూ 0 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఫైనల్గా నాకేం చేసిందంటే కోడ్ని డిస్ప్లే చేయడం అనేది చేసింది. ఇలా నాకేం జరిగిందంటే నెక్స్ట్ లూప్లో మనం ఏదైనా ఒక కోడ్ కనుక రాస్తాం అనుకో, ఆ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందని మీ అందరికి అర్థమైపోయింది. ఇదే ఎగ్జాంపుల్ మనం కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసి ఆన్సర్స్ ఇలానే వచ్చినాయా లేదనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేద్దాం. ఓకేనా, ఓకేనా. నేనేం చేశానంటే ఒక నెస్టెడ్ లూప్ రాస్తున్నాను. నెస్టెడ్ లూప్ అంటే ఏమర్థమైంది, ఒక ఫర్ అనే స్టేట్మెంట్ ఉండాలి,
ఆ ఫర్ అనే స్టేట్మెంట్ లోపల ఒక అవుటర్ లూప్, దాని లోపల ఒక ఇన్నర్ లూప్ ఉండాలి. ఒక అవుటర్ లూప్ని స్టార్ట్ చేశాను, ఫర్ అని రాసేసి దాంట్లో ఏం చేశానంటే ఒక ఐటమ్ అనేది ఇవ్వాలి. ఆ ఐటమ్ ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను. ఇన్ మనం ఏం చేసాం, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కాబట్టి నంబర్స్ ఏంది రేంజ్ ఆఫ్ అని పెట్టి 2 అని తీసుకున్నాను. 2 వరకు ఉన్న నంబర్స్ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ కావాలని చెప్పాను, కావాలని పెట్టాను. తర్వాత వచ్చి నేను ఏం చేశానంటే తర్వాత ఏం చేశాను, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇవ్వాలి. రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇవ్వాలి అంటే నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే అవుటర్ అనేసి నేను ఏం చేశానంటే అవుటర్ అని చెప్పేసి తర్వాత కాల్ అని ఇచ్చేసి నేను ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను, ప్లస్ అని పెట్టేసి నేను ఏం చేశాను, ఎస్టీఆర్ ఆఫ్ ఏ అని పెట్టాను. అంటే ఏం చేశాను, ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన ప్రతి వాల్యూ కూడా నాకు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి నాకు ఎగ్జిక్యూట్ చేయని చెప్పాను అనమాట. ఓకేనా. ఆ తర్వాత నేను ఏం చేశాను, అంతవరకు చేస్తే నాకు ఏమైంది అనేది చూద్దాం. అప్పుడు నాకేమైంది ఓకే డన్, అవుటర్ వాల్యూస్ నాకు ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకేనా. మామూలుగా అయితే ఇప్పుడు నేనేం చేశాను, నెక్స్ట్ లూప్ కదా, ఇప్పుడు నేనేం చేశాను అంటే దీంట్లోనే రిపీటింగ్ బ్లాక్లోనే నేనేం చేశాను అంటే కంటిన్యూటీగా మనం ఏం చేయాలి, ఇన్నర్ లూప్ని క్రియేట్ చేయాలి. ఇన్నర్ లూప్ క్రియేట్ చేయాలంటే మనం దేంతో చేస్తున్నాం, ఫర్ లూప్ అని చేస్తున్నాం కాబట్టి ఫర్ అని పెట్టి ఆల్రెడీ ఏ అనే వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను ఐటమ్గా నేను ఏం చేశాను అంటే బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ అని పెట్టి సీక్వెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ సీక్వెన్స్లో నేను ఏం చేశాను అంటే రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చాను అనమాట. అంటే నాకు ఈ లైన్కి మీనింగ్ ఏంది సతీష్, డూ యూ నో ఈ లైన్కి మీనింగ్ ఏంది, ఒక సీక్వెన్స్ లో 10 అనే నెంబర్ కాకుండా దాని ముందు ఉన్న ప్రతి నెంబర్ ఏమేం కావాలంటే 0 to 9 ఏం కావాలంటే ఈచ్ నెంబర్ నాకు ఏం కావాలంటే ప్రింట్ చేయాలని చెప్పాను అనమాట. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఒక కండిషన్ అనేది రాశాను, ఇఫ్ బి అనే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎప్పుడైతే బి అనే వాల్యూ అనేది 1 అనేది సాటిస్ఫై అయిందో అప్పుడు నాకేం కావాలి, బ్రేక్ అయిపోవాలి ఈ లూప్ అని చెప్పాను అనమాట. చెప్పేసి తర్వాత నేనేం చేశాను అనమాట, ఏంటి రిపీటింగ్ ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఇన్నర్ అని పెట్టేసి కాల్ అని పెట్టేసాను. తర్వాత నేనేం చేశానంటే ప్లస్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను, ఎస్టీఆర్ ఆఫ్ డి అని రాసుకున్నాను. ఇదేనా మన కోడ్, మనం ఇందాక నేర్చుకున్న కోడ్ ఇదే కదా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది చెప్పేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు అప్పుడు ఏమైందంటే వాల్యూస్ అన్ని కూడా అవుటర్ 0, ఇన్నర్ 0, అవుటర్ 1, ఇన్నర్ 0 అనే వాల్యూస్ అనేది నాకు ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఏం అర్థమైంది, అవుటర్ లూప్లోకి వెళ్ళి ఒక వాల్యూని ఏం చేసింది, డిస్ప్లే చేసేసింది. తర్వాత ఇన్నర్ లూప్లో ఉన్న ప్రతి వాల్యూని ఏం చేసిందంటే అక్కడ పాసిబుల్ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఏమైంది, మన కోడ్ అనేది ఎక్కడికి వచ్చింది, అవుటర్ లూప్కి వచ్చేసింది. అవుటర్ లూప్లో ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత ఏమైంది, కోడ్ ఇన్నర్ లూప్లోకి వెళ్ళి ఇన్నర్ లూప్లో ఎన్ని వాల్యూస్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి సీక్వెన్స్లో అన్ని వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది చేస్తుంది అనేసి మీ అందరికీ అర్థమైపోయిందా. ఓకేనా. ఒక నెస్టెడ్ లూప్లో మనం ఏం చేసామంటే బ్రేక్ అనేది పెడితే ఆ బ్రేక్ అనేది ఏమవుతుందంటే ఇలా వర్కౌట్ అవుతుందని మీ అందరికి అర్థమైపోయిందా. ఓకేనా. ఇప్పుడు దాకా మనం ఏవైతే నేర్చుకున్నామో సినారియోస్, ఈ సినారియోస్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో అనేది తీసేసుకొని ఈ రియల్ టైం సినారియోని మనం ఏం చేద్దామంటే సాల్వ్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేసేద్దాం. ఓకేనా. దీంట్లో మనకి ఏమైందంటే మా సంజయ్ అనే అబ్బాయి ఎస్టర్డే ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాడో ఆ క్వశ్చన్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది మా వాడికి ఏమైందంటే ఈ రోజు సెషన్లోనే వచ్చేసింది అనమాట. ఓకేనా. మనం ఒక క్వైరీ వాక్తులోనే చూద్దాం. అది ఏంటిది అంటే నాకు ఒక టికెట్ వచ్చింది అనమాట. ఆ టికెట్ ఏంటిది అంటే గివెన్ ఏ సెంటెన్స్, అంటే నాకు ఇక్కడ ఏం జరిగిందంటే సెంటెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ప్రింట్ ఏ న్యూ సెంటెన్స్ విత్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద అప్పర్ కేస్. అంటే మనం ఏదైతే చేసామో ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది ఇచ్చారు, దాంట్లో ఏం చేయాలి అంటే ఒక ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఒక్క వర్డ్ అనేది నాకేం కావాలంటే ఆ ఒక్క వర్డ్ మాత్రం నాకేం కావాలంటే అప్పర్ కేస్లో ప్రింట్ అయిపోయి తర్వాత ఏం కావాలంటే తర్వాత రిమైనింగ్ ద ఏదైతే ఉందో అంటే మనం ఒక సెంటెన్స్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది ఒక్కటే అప్పర్ కేస్లో ప్రింట్ అయిపోయి మిగతాదంతా యాజ్ యూజువల్గా నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. దానికోసం నాకేం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్లో ఒకటి ఇచ్చారనమాట. ఏంటిది,
పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాడనమాట. అంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నాం. దీంట్లో నాకు అసలు ఈ మొత్తాన్ని ఏమంటారో ఒకసారి చిన్నప్పుడు మనం నేర్చుకున్నది నాకు తెలియదు కదా ఏమంటారు అనేసి ఇక్కడున్న ప్రతిదాన్ని అంటే ఇక్కడ మనం ఏదైతే రాసేసామో ఆ రాసిన మొత్తాన్ని ఏమంటారంటే సెంటెన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఒక ఫుల్ స్టాప్ వరకు ఏదైతే ఇస్తామో ఆ రాసిన మొత్తాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ భాషలో సెంటెన్స్ అని పిలుస్తారు. ఆ సెంటెన్స్లో కనుక మనం ఏం చేసామంటే ఒక్కొక్క పదం రాసాను చూడు, పైథాన్ అని రాసేసి తర్వాత ఏం రాశాను, స్పేస్ ఇచ్చాను. తర్వాత ఈజ్ అని రాశాను, స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏం రాశాను, స్పేస్ ఇచ్చాను. ప్రోగ్రామ్ అని రాశాను, స్పేస్ ఇచ్చాను. లాంగ్వేజ్ రాశాను, డాట్ పెట్టాను, తర్వాత స్పేస్ ఇచ్చాను. అంటే ఎప్పుడైతే మనం ఒక వర్డ్ని స్టార్ట్ చేసామో ఆ వర్డ్ ఎప్పుడైతే మనం ఒక వర్డ్ స్టార్ట్ చేసి ఆ వర్డ్ తర్వాత ఒక పైథాన్ అని రాశాను కదా, దాని తర్వాత ఏమైంది స్పేస్ అనేది ఉంది. ఎప్పుడైతే కొన్ని పదాల తర్వాత స్పేస్ అనేది వస్తుందో ఆ స్పేస్కి ముందులో ఉన్న ఆ టెక్స్ట్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే వర్డ్ అని పిలుస్తారనమాట. అంటే వర్డ్ అంటే మీ అందరికి అర్థమైపోయిందా? ఎప్పుడైతే స్పేస్ అనేది ఫామ్ అయిందో ఆ స్పేస్ ఫామ్ అయిన ముందులో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే దాన్ని ఏమని పిలుస్తారంటే వర్డ్ అని పిలుస్తారు. అంటే నేను ఏం చేశానంటే ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నాను అనమాట. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక టెక్స్ట్, అంటే ఎంటైర్ ద టెక్స్ట్ని ఏమనుకున్నా అంటే సెంటెన్స్ అని తీసుకున్నాను. ఈ సెంటెన్స్లో నుండి నాకు ఏం కావాలనుకున్నా అంటే ఫర్ ద ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో పైథాన్ అనే ఆ ఫస్ట్ వర్డ్ నాకు ఏం కావాలంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలి. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నాకు ఏం కావాలంటే యాజ్ యూజువల్గా నాకు ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పాను అనమాట. ఇది నా టాస్క్ అనమాట. ఓకేనా? ఓకే. ఇలా టాస్క్ అనేది సాల్వ్ చేయాలంటే నాకు ఏం చేశారంటే కొన్ని ఇన్పుట్ గైడ్ లైన్స్, అవుట్పుట్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే ఇన్పుట్ గైడ్ లైన్స్ ఏమని ఇచ్చారంటే మనం తీసుకునే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం తీసుకునే సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ అంతా కూడా మనకి ఎక్కడ ఉండాలి అంటే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలి. దాంట్లో మనం తీసుకునే వాల్యూని ఎలా ఉంచాలంటే ఆల్వేస్ స్ట్రింగ్ రూపంలో మాత్రమే తీసుకోవాలని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే లైన్ ఆఫ్ ఏ కోడ్ అని ఒక ఇన్పుట్లు తీసుకున్నాను. నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఇదే టికెట్కి లైన్ అనే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ద సెంటెన్స్లో నుండి ఫస్ట్ వర్డ్ ఏంది లైన్. ఆ లైన్ అనే ఫస్ట్ వర్డ్ మాత్రమే ఏం కావాలంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాసామంటే ఆ సెంటెన్స్లో నాకు ఏం కావాలంటే ఫర్ ద ఫస్ట్ వర్డ్ మాత్రమే నాకు ఏం కావాలంటే క్యాపిటల్ లెటర్స్లోకి మారాలి అనేసి నేను చెప్తున్నాను అనమాట. అలా మారాలి అంటే నేను ఎలా రాయాలి అనేది ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే, ఇన్పుట్ ఫార్మాట్ అర్థమైంది. అవుట్పుట్ ఫార్మాట్లో ఎలా ఉండాలి నాకు? అవుట్పుట్ ఫార్మాట్లో ఇప్పుడే కదా మనం చెప్పుకుంది పైథాన్ ఈజ్ ఏ సింపుల్ సింటాక్ అని చెప్పుకున్నాం. ఆ పైథాన్ అనేది ఇన్పుట్లో మనం పైథాన్ హ్యాజ్ ఏ సింపుల్ సింటాక్ అని చెప్పాం. అంటే నేనేం చేశాను, ఒక సెంటెన్స్ అనేది చెప్పాను. ఆ సెంటెన్స్లో మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది మాత్రమే నాకు ఏం కావాలంటే అప్పర్ కేస్లో ఉండేసి రిమైనింగ్ ద సెంటెన్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే ఎగ్జిక్యూట్ కావాలి. అలా ఎగ్జిక్యూట్ అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే ఒక న్యూ సెంటెన్స్ అనేది ఫామ్ అయింది అనేసి నాకు అలా న్యూ సెంటెన్స్ని ఇలా ఈ రూపంలో నాకు ఏం చేయాలంటే ఫామ్ చేయాలి అనేసి చెప్పాడు అనమాట. ఇలా చేయాలి అంటే మనం ఎలా చేస్తాము, స్టెప్ బై స్టెప్ మనం ఏం చేద్దామంటే నేర్చుకొని వచ్చింది. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పిన టికెట్ ఏంటిది? వసంత ఒకసారి టికెట్ ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయగలవా? Given a sentence, print a new sentence with the first word in uppercase. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, కొత్త సెంటెన్స్ ని ప్రింట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్స్ లో రావాలి, మొత్తం అప్పర్ కేస్ లో ఉండాలి. ఓకే, ఇది మన టికెట్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంది? మనం ఏదైనా ఒక టికెట్ని పైథాన్లో సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక టికెట్ని సాల్వ్ చేయాలంటే మనకేం ఉండాలి? ఇన్పుట్ ఫార్మాట్స్ని మనం ఏం చేయాలంటే రీడ్ చేయడం అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టికెట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఫార్మాట్ని మనం ఏం చేయాలంటే రీడ్ అనేది చేయాలన్నమాట. ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేయడం అంటే ఎలా అనేది మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్ అంటే మనం ఏదైనా వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో రీడ్ చేయాలి. అలా రీడ్ చేయాలంటే అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు? ఇన్పుట్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్. అంటే నువ్వు తీసుకునే సెంటెన్స్ అనేది మొత్తం కూడా ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్లోనే తీసుకో అనేసి చెప్పాడనమాట. అదంతా కూడా ఏం కావాలి? స్ట్రింగ్ రూపంలోనే ఉంచురా బాబు అని చెప్పాడు. అంటే నాకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ద్వారా ఏమిచ్చాడు? ఒక
గివెన్ నాకేమిచ్చాడు, పైథాన్ ఈజ్ ఏమనుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉందన్నమాట నాకు. అంటే నేను ఇన్పుట్ ఫార్మాట్లో నేను ఏం చేసింటే ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఈ సెంటెన్స్ అనేది నాకు ఏం కావాలి అంటే, ఈ సెంటెన్స్ అనేది ఇన్పుట్ ఫార్మాట్లోనే తీసుకొని నేను ఏం చేయాలి అంటే, ఆ ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్న ఆ సెంటెన్స్లో ఉన్న ఫర్ ద ఫస్ట్ అయితే ఉందో ఆ వర్డ్ అనేది ఏం కావాలంటే క్యాపిటల్ లెటర్స్ మార్చేసి ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ న్యూ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ నాకు ఏం కావాలంటే అవుట్పుట్ ఫార్మాట్లో ప్రింట్ చేయండి అని చెప్పాడు. ఓకే దెన్ అంటే నాకు వాడు ఏం చెప్పాడు, ఇన్పుట్లోనే వాల్యూస్ తీసుకోరని చెప్పాడు. నేను ఇన్పుట్లో ఒక వాల్యూ తీసుకున్నాను. ఈ వాల్యూని నేను ఏం చేసేసానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్ని ప్రోగ్రాంలోకి మనం మార్చాలంటే మనం ఏం చేయాలి, డిఫైన్ ఏ వేరియబుల్. అంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ తోటి మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ని మనం ఏం చేయాలంటే డిఫైన్ చేయాలి. అంతేగాని మనం ఏం చేయాలంటే ప్రోగ్రాంలో డైరెక్ట్గా తీసుకోకూడదు. అంతేనా కదా. అందుకని నేను ఇప్పుడు ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను. వేరియబుల్ డిఫైన్ చేయాలంటే నాకు ఏమేమి కావాలి, వేరియబుల్ని డిఫైన్ చేయాలంటే నాకు ఏమేమి ఉండాలి, వేరియబుల్ నేమ్ అనేది ఒకటి ఉండాలి, అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒకటి ఉండాలి, ఆ తర్వాత మనకి ఏముండాలి, ఒక వాల్యూ అనేది ఉండాలన్నమాట. ఓకే దెన్ ఇప్పుడు నేను ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ సెంటెన్స్ అని రాసుకున్నాను అనమాట. ఓకే, ఒక సెంటెన్స్ అని తీసుకున్నాను. ఓకేనా. ఓకే దెన్ ఇప్పుడు నేనేం చేశానంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఉండాలి కదా. అసైన్మెంట్ ఆపరేటర్ ఏంది, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏమని పిలుస్తారు, ఈజ్ ఈక్వల్ అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. ఇచ్చేసాను. తర్వాత నేనేం చేస్తాను, నేను తీసుకునే ప్రతి వాల్యూ అనేది ఎక్కడి నుండి తీసుకోవాలన్నాను, ఇన్పుట్ నుండి తీసుకోవాలి. అందుకోసం ఇన్పుట్ నుండి తీసుకోవాలంటే డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుండా అక్కడ మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ అని చెప్తాం. ఇన్పుట్ ఆఫ్ అని చెప్పాలంటే ఏమైంది, మనం తీసుకునే వాల్యూ ఏదైతే ఉందో ఇన్పుట్లో తీసుకున్న ప్రతి వాల్యూ అనేది ఏమైంది అసైన్ జరిగింది. దేనికి, సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ లోపలికి వెళ్ళేసి ఏమైందంటే స్టోరేజ్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ లోపల ఏముంది, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉందన్నమాట. అది ఉందో లేదో, ప్రాపర్గా ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలా చెక్ చేయాలంటే పైథాన్లో మనం ఏదైనా సరే ఒక వేరియబుల్లో వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అయిందో లేదో చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ని మనం ఏం చేయాలంటే అక్కడ అప్లై చేసి రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను తీసుకున్న వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదా అని చూసుకున్నాను అవుట్పుట్ ఫార్మాట్లో. అప్పుడు నాకు ఏమి వచ్చిందంటే అవుట్పుట్లో ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని చూస్తే నేను ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ప్రాపర్గా మాత్రమే వచ్చింది అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే దెన్ అంటే నేను డీబగ్గింగ్ అనేది అర్థమైపోయింది, ప్రాపర్గానే మనం కోడ్ రాస్తున్నామని అర్థమైపోయింది. ఇప్పుడు నా టాస్క్లోకి వెళ్ళాను. ఇప్పుడు నా టాస్క్ ఏంటిది, నా టాస్క్ ఏంటిది అంటే ఆ టాస్క్లో ఉన్న క్వైరీని బాగా అర్థం చేసుకొని దాని ఆధారంగా లాజిక్ అనేది తెలుసుకోవాలన్నమాట నేను. ఓకే, ఇప్పుడు లాజిక్ తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలంటే నేను ఏదైతే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నానో ఆ తీసుకున్న దాంట్లో నేనేం చేశాను, ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాను ఇన్పుట్లో. దానిలో నుండి నాకు ఒక సెంటెన్స్ అనేది ఉంది. దాంట్లో ఉన్న ఫస్ట్ వర్డ్ మాత్రమే నాకు తెచ్చుకోవాలనుకున్నాను. అంటే ఒక ఎంటైర్ ద స్ట్రింగ్లో ఉండి ఒక భాగాన్ని మాత్రమే నేనేం చేయాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలంటే పైథాన్ అనే దాన్ని మాత్రం మార్చాలి. ఆ పైథాన్ అనేది అప్పర్ కేసులోకి మార్చేసి ఉన్న కోడ్ని యాజ్ యూజువల్ ప్రింట్ చేసానుకో అప్పుడు నాకేమైపోయింది, నా టాస్క్ అయిపోయింది కదా. ఓకే డన్. దాంట్లో ఇప్పుడు నేను చేంజ్ చేయాల్సిన భాగం ఏంటిది, నా దగ్గర ఉన్న సెంటెన్స్లో నుండి మనం చేంజ్ చేయాల్సిన భాగం ఏంటి సంజయ్, ఏం భాగం చేంజ్ చేయాలి మనము, పైథాన్ అనే టెక్స్ట్ మాత్రమే నేనేం చేయాలంటే చేంజ్ చేయాలి. ఆ ఒక్క టెక్స్ట్ని చేంజ్ చేయాలంటే మనం ఏం చేద్దాము, మన దగ్గర ఉన్న సెంటెన్స్లో నుండి ఆ ఒక్క భాగాన్ని మాత్రమే తెచ్చుకుందాం. అంటే మన దగ్గర ఏం చేశాను, ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో నుండి సర్టైన్ భాగాన్ని మాత్రమే తెచ్చుకోవాలంటే మనం పైథాన్లో ఏ కాన్సెప్ట్ అప్లై చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు, ఒక స్ట్రింగ్లో ఉండి సర్టైన్ భాగాన్ని తెచ్చుకోవాలంటే మనం ఏ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి, స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఒక పదాన్ని మాత్రమే తెచ్చుకోవాలంటే యాక్సెసింగ్ అంటాం. అలానే ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ టెక్స్ట్ మొత్తాన్ని తెచ్చుకోవాలంటే దానికోసం ఏమంటారంటే
స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేద్దాం, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మన దగ్గర ఉన్న సెంటెన్స్లో నుండి ఫస్ట్ వర్డ్ని మాత్రమే మనం దాంట్లో ఉన్న ఫస్ట్ వర్డ్ మాత్రమే తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశాను వేరియబుల్ని అసైన్మెంట్ ఆపరేటర్ మనం ఏం చేయాలి, అక్కడ ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఇది కాబట్టి సింటాక్స్. అప్పుడు నేనేం చేశాను, ఒక ఫస్ట్ వర్డ్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అండర్స్కోర్ వర్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేసుకుంటున్నాను అంటే నా సెంటెన్స్లో ఉండి ఒక పార్ట్ని తెచ్చుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి, దానికి సింటాక్స్ ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఏంది, సెంటెన్స్. తర్వాత మనం ఏం చేయాలి, స్లైసింగ్ చేస్తున్నాం. స్లైసింగ్ చేయాలంటే సింటాక్స్ ఏంది, వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వాలి. కాలం పెట్టేసి మధ్యలో స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడ 0, ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్కడ నుండి ఎండ్ ఇండెక్స్కి వెళ్ళాలి అంటే కాలం పెట్టాలి. పైథాన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, PY 2 3 4 5 6 అంటే మనకి ఏం కావాలి, 6 క్యారెక్టర్స్ రావాలి. అందుకని నేను ఏం చేశాను అంటే 6 అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది, 6 నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే 6th క్యారెక్టర్ కాకుండా దాని ముందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని నాకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అప్పుడు నాకు ఏమొచ్చింది అనేది చూద్దాం. అప్పుడు నాకు పైథాన్ అనేది ప్రాపర్ వర్డ్ అనేది ప్రింట్ ఉందా లేదా, ఆ ఒక్క భాగమే వచ్చిందా లేదనేది చూద్దాం. అలా చూడాలంటే మనం ఏం చేస్తాము, ఏదైనా అవుట్పుట్లో చూడాలంటే ప్రింట్ ఆఫ్ అని చేసేసి దాంట్లో మనం ఏం చేస్తాము, మనం ఇప్పుడు తీసుకున్న వర్డ్ ఏంది, ఫస్ట్ వర్డ్ అనేది తీసుకున్నాం కాబట్టి ఈ ఫస్ట్ వర్డ్ అనే వేరియబుల్లో మనం తీసుకున్న భాగం మాత్రం వచ్చిందా లేదా అనేది చూసాను. అంటే మనం తీసుకున్నది ఏంటంటే ప్రాపర్గా వచ్చేసిందని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఓకే దట్. అంటే మనం తీసుకున్న ఎంటైర్ ద స్ట్రింగ్లో ఉండి ఒక ఎంటైర్ ద స్ట్రింగ్లో ఉండి సర్టైన్ భాగాన్ని మాత్రమే తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్లోకి ద్వారా తెచ్చుకున్నాం. ఓకే డన్, అర్థమైపోయింది. ఇది కూడా మీ అందరికి అర్థమైపోయినట్టేనా, ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను అంటే ఎంటైర్ ద వర్డ్ కలియకుండా మనం చేంజ్ చేయాలనుకున్న ఆ భాగాన్ని మార్చేసి తర్వాత ఎంటైర్ ద లైన్ని మనం ఫామ్ చేయడం అనేది చూద్దాం అనమాట. ఓకేనా, ఓకే డన్. అలా చేయాలి అంటే ఇప్పుడు నాకు అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను, నాకేమొచ్చింది, నా వేరియబుల్ ఏముంది, ఫస్ట్ వర్డ్ అనే వేరియబుల్లో నాకు ఏముంది, పైథాన్ అనే ఒక వర్డ్ ఉంది. అంటే నా దగ్గర ఉన్న ఒక వర్డ్ని నేనేం చేశాను అంటే ఒక స్ట్రింగ్ని, అదంతా కూడా ఏ ఫార్మాట్లో ఉంది, స్ట్రింగ్ రూపంలో ఉంది. ఒక స్ట్రింగ్ని నేనేం చేశానంటే లోయర్ కేస్లో ఉన్న ఒక టెక్స్ట్ని నేను అప్పర్ కేసులోకి మార్చాలి అనుకున్నాం. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే నా దగ్గర పైథాన్ అనే ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ నేను ఏం చేయాలనుకున్నా అంటే అప్పర్ కేసులోకి మార్చాలనుకున్నాం. అలా అప్పర్ కేసులోకి మార్చాలంటే అప్పుడు నేనేం చేయాలి, స్ట్రింగ్ మెథడ్స్ లో అప్పర్ అనేది అప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ మెథడ్స్ ని యూజ్ చేయాలి. ఆ స్ట్రింగ్ మెథడ్స్ లో మనకి ఏముందంటే అప్పర్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ ని మనం అప్లై చేయడం అనేది చేయాలి. అలా అప్లై చేయాలి కాబట్టి అది ఒక్కసారి చేసేసి వచ్చేద్దాం. మనం చేసేదంతా కూడా మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్లో ఉంచేసి స్టోర్ చేసామంటే ఈజీగా చేయొచ్చు. కాబట్టి అందుకోసం నేనేం చేశానంటే మనం చేసి ఈ లైన్ అంతా కూడా మనకు గుర్తుండాలి కాబట్టి నేనేం చేశానంటే దానికోసం ఒక వేరియబుల్ చేసేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాం. ఫస్ట్ వర్డ్ అండర్స్కోర్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అప్పర్ కేసులోకి మారుస్తున్నాం. అందుకని నేనేం చేశానంటే అప్పర్ కేస్ అని రాశాను, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేనేం చేశాను, అప్పర్ కేసులోకి మార్చాలంటే అప్పుడు నాకు సింటాక్ ఏంది, ఫస్ట్ వర్డ్ మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలి, డాట్ అనేది పెట్టేసి ఆ తర్వాత మనం ఏం అప్పర్ ఆఫ్ అని ఇవ్వాలన్నమాట. ఇచ్చేసాను కదా. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను అప్లై చేసిన కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందో లేదనేది చూద్దాం. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే నేను తీసుకున్న వేరియబుల్ ఫస్ట్ వర్డ్ అప్పర్ అండర్స్కోర్ కేస్ అని ఇచ్చేసి చూస్తే నాకు ఏమైందంటే ఇందాక పైథాన్ అనేది నార్మల్గా ఉంది కదా, ఇప్పుడు నాకు ఏమైందంటే పైథాన్ అనేది ఏమైందంటే అప్పర్ కేస్లోకి మారిపోయింది. ఓకే డా, ఇప్పుడు నాకు ఏమైందంటే పైథాన్ అనే ఒక టెక్స్ట్ని మార్చడం వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాము, మనం ఇందాక ఇన్పుట్ ఫార్మాట్లో ఏం రాసాం, పైథాన్ అనేది ఒక సెంటెన్స్ తీసుకున్నాం కదా, దాంట్లో పైథాన్ అనే ఒక్క వర్డ్ని అప్పర్ కేసులోకి మార్చి రిమైనింగ్ అంతా కూడా యాజ్ యూజువల్గా ఇవ్వాలి. అలా యాజ్ యూజువల్గా ఇచ్చేస్తే నాకు సరిపోయింది కదా. అలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎలా చేస్తారని చూద్దాం. అంటే పైథాన్ అనే ఒక్క వర్డ్ని మార్చేసి రిమైనింగ్ సెంటెన్స్ అంటే మనం ఒక ఇన్పుట్లో తీసుకున్న ఒక వర్డ్ని ఎలిమినేట్ చేసేసి తర్వాత భాగం అంతా నాకు ఇవ్వాలి అనుకున్నాం. నార్మల్గా అయితే నాకేం తెలుసు అవుట్పుట్ అని ఒకటి తీసుకున్నాం. అవుట్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకొని మనం ఏం చేద్దాం అంటే నార్మల్గా అయితే నాకేం తెలుసు, ఇప్పుడు నేను ఫస్ట్ వర్డ్ ఇచ్చాను కదా, ఫస్ట్ వర్డ్ అప్పర్ అని ఇచ్చాను కదా, తర్వాత నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసి నా సెంటెన్స్ని ఇచ్చేసాను. అక్కడ ఇచ్చేసి నేను ఏం చేశానంటే
ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే అవుట్పుట్ అని ఇచ్చేసాను. అవుట్పుట్ అని ఇచ్చేసి నేను ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, పైథాన్ అనేది వచ్చేసింది క్యాపిటల్ లెటర్స్, తర్వాత నాకేమైనా స్మాల్ లెటర్స్లో ఉన్న పైథాన్ వచ్చి తర్వాత లైన్ వచ్చేసింది. కానీ నాకు చేయాల్సిన టాస్క్ ఏంటిది అంటే, ఇలా చేశానంటే ఏంది, మనం తీసుకున్నది 2 కూడా సెంటెన్స్లో ఉన్నాయి కాబట్టి మనం మార్చిన స్ట్రింగ్ ఆ సెంటెన్స్ని రెండింటిని ఏం చేశాను, కాన్కెటనేషన్ చేయడం ద్వారా నాకు ఏమైంది, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మొత్తం నాకు వచ్చేసిందని తెలుసు కదా. ఓకే దెన్ అలా అనేసి నాకు వచ్చేసింది. కానీ నాకు ఏమైంది అంటే, దాంట్లో మనం తీసుకున్న సెంటెన్స్లో ఉన్న పైథాన్ అనేది ఎలిమినేట్ అయిపోవాలి. మనం ఇప్పుడు మార్చిన ఏదైతే క్యాపిటల్ లెటర్లో ఉన్నామో ఆ ఒక్క భాగం ఉండాలి. మనం అక్కడున్న పైథాన్ అనేది ఎలిమినేట్ అవ్వాలి. అలా ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏం చేస్తాం? ఇప్పుడు నాకేం చేశాను, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో నాకేముందంటే ఒక సెంటెన్స్ అనేది ఉంది. ఆ సెంటెన్స్లో ఉండి ఫస్ట్ వర్డ్ ఒక్కటి తీసేసేసి దాని తర్వాత ఉన్న రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ద కోడ్ మొత్తం నాకు కావాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను, దానికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుందంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుంది, ఏ ఈక్వల్ టు హాయ్ రవి అని ఉంది. దాంట్లో నాకేం కావాలనుకున్నా అంటే హాయ్ వద్దు, విఐ అనే టెక్స్ట్ మాత్రమే నాకు కావాలనుకున్నా. అలా కావాలంటే ఇప్పుడు నేను కోడ్ ఎలా రాయాలి? నా దగ్గర ఒక వాల్యూ ఉంది, హాయ్ రవి అని ఉంది. దాంట్లో ఉండి నాకు విఐ అనే టెక్స్ట్, విఐ అనే వర్డ్స్ మాత్రమే నాకు కావాలి. 0:5 ఏంటన్నా ప్రాపర్గా ఫాలో అవ్వాలి కదా. ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ నాకేమనిచ్చానంటే ఏ ఈక్వల్ టు ఏమనిచ్చానంటే ఏ స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి చేస్తారు. ఆ స్లైసింగ్లో నేను ఏం చేస్తున్నానంటే నాకేంది ఇవన్నీ నాకు వద్దు, నాకు ఓన్లీ ఇదే కావాలి. అప్పుడు ఇండెక్సింగ్ చెప్తున్నాను, 0 1 2 3 4 5 6. అంటే అప్పుడు నాకేం కావాలంటే 5 కాలన్ పెట్టేసి 7, ఇంక ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, 5 7 అని ఇచ్చేసి అనుకో, 7 ఇంక్లూడెడ్ కాదు కాబట్టి అప్పుడు నాకేమొచ్చిందంటే విఐ అనే ఒక్క టెక్స్ట్ మాత్రం నాకేమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ వాల్యూని ఒక్కటే ప్రింట్ చేస్తే. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను, అప్పుడు నాకేమైందంటే విఐ అనే వాల్యూ మాత్రమే నాకు ప్రింట్ అయిపోయింది. అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా ఎంటైర్ ద లైన్లో ఉండి పైథాన్ అనేది తీసేసేసి రిమైనింగ్ పార్ట్ మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ పక్కన నేను ఏం చేశాను అని పెట్టేసేసాను. తర్వాత నాకు ఏంది, పైథాన్ అనే టెక్స్ట్ ఎక్కడ దాకా ఉంది, 6th క్యారెక్టర్ను నాకు కావాలనుకున్నాను. 6 అని పెట్టేసేసి కాలన్ పెట్టేసి తర్వాత అంతా కూడా ఎంత ఇచ్చాను, ఎన్ని లైన్స్ నాకు తెలియదు కాబట్టి ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. ఇప్పుడు నాకేమైందంటే నేను ఏదైతే సెంటెన్స్ తీసుకున్నానో ఆ సెంటెన్స్లో నాకేమైందంటే మొట్టమొదటి టెక్స్ట్ మాత్రం ఏమైందంటే అప్పర్ కేస్లోకి మారిపోయి రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నార్మల్గా నాకేమైందంటే ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ కనుక తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఒక ఫస్ట్ వర్డ్ అనేది మాత్రమే, ఫస్ట్ వర్డ్ అనేది ఏం చేశానంటే క్యాపిటల్ లెటర్ అప్పర్ కేస్లోకి మార్చేసి రిమైనింగ్ పార్ట్ అనేది నాకు ఏం కావాలనుకున్నా అంటే యాజ్ యూజువల్గా ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఇలా ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది చేస్తాం అన్నమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే కోడ్ అనేది నేను రాసిన ప్రతి సెంటెన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకొకటి రాసుకున్నాను అనమాట. మనం ఏం రాసానంటే లైన్ ఆఫ్ ఏ కోడ్ అని రాసాను అనమాట. లైన్ ఆఫ్ ఏ కోడ్ అంటే పైథాన్ అనేది ఏం చేస్తుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి మనం తీసుకున్న కోడ్ లైన్ ఆఫ్ ఏ కోడ్ అని ఒక సెంటెన్స్ రాశాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అప్పర్ కేస్లోకి వచ్చి, తర్వాత దాంట్లో ఉన్న ఓ అనేది చూడు అప్పర్ కేస్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఒరే ఏందిరా బాబు అనుకున్నాను అనమాట. అంటే మనం ఇందాక రాసింది సీక్వెన్స్ సెంటెన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు రాసిన ఇన్పుట్లో నేను ఏదైనా వేరే సెంటెన్స్ కనుక తీసుకున్నాను అనుకో,
దాంట్లో ఏమైందంటే ప్రాపర్గా అనేది నాకు ఎగ్జిక్యూట్ కావట్లేదు. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలనుకో, ఇప్పుడు నేనేం చేసేసానంటే యాన్ ఐడియల్ పర్సన్ అని ఒక సెంటెన్స్ రాశాను అనమాట. ఓకేనా, అని ఒక సెంటెన్స్ రాశాను అనమాట. ఓకేనా, యాన్ ఐడియల్ పర్సన్ అని ఒక సెంటెన్స్ రాశాను. దీన్ని నేనేం చేశానంటే ఎగ్జిక్యూట్ చేశాను. నాకేం కావాలి, దాంట్లో ఉన్న యాన్ అనే వర్డ్ మాత్రం నాకేం కావాలి, అప్పర్ కేసులోకి రావాలి. రిమైనింగ్ మొత్తం నాకు ఎలా ఉండాలి, స్మాలర్ కేసులో ఉండాలి. కానీ నాకు అవుట్పుట్లో చూస్తే ఏమైందంటే ఇదే కోడ్ని నేను మారుస్తుంటే యాను ఐడిఈ అనే అంతవరకు నాకు ఏమైందంటే అప్పర్ కేసు వచ్చింది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నాకేమైంది, స్మాలర్ కేసు వచ్చింది. అంటే నేను చేసింది ఏంది, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రాసిన ఒక్క సెంటెన్స్కి మాత్రమే నాకేమైందంటే నా కోడ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను కనుక సెంటెన్స్ కనుక మార్చాననుకో, అలా మార్చినప్పుడు నాకు ఏమైందంటే నేను రాసిన కోడ్ అనేది ప్రాపర్గా అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వట్లేదు అనమాట. అలా ఎగ్జిక్యూట్ అంటే మనం ఏ సెంటెన్స్ ఇచ్చినా కానీ ఆ సెంటెన్స్లో రాసిన ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ బట్టికి నాకేం కావాలి అంటే అప్పర్ కేసులోకి వచ్చి రిమైనింగ్ వర్డ్స్ అన్నీ కూడా నాకేం కావాలి అనుకున్నాను, లోయర్ కేసులో ఉండాలి అని చెప్పాను. అదేనా మనం అనుకుంది? అంటే మనం ఏ లైన్ రాసినా కానీ ఆ లైన్లో ఉన్న ఏం కావాలి, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మాత్రం మనకి ఏం కావాలి, అప్పర్ కేసులోకి వచ్చి రిమైనింగ్ అంతా లోయర్ కేసులోకి రావాలి. అలా రావాలంటే మనం ఎలా చేస్తాం? ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా? ఓకేనా, అది చేయడానికి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అది ఓకే దట్. ఇప్పుడు నేనేం చేశాను, ప్రతి కోడింగ్ కూడా నాకేం కావాలి, మనం రాసిన ప్రతి సెంటెన్స్లో కూడా ఫర్ ద ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మాత్రమే అప్పర్ కేసులోకి రావాలి. రిమైనింగ్ అంతా కూడా నార్మల్గా ఉండాలి. అంటే మనం ఏం చేసామంటే మనం తీసుకునే దాంట్లో ఏదైనా వాల్యూని మనం ఏం చేయాలనుకున్నామంటే ఎన్ని సెంటెన్స్లని తీసుకో, దాంట్లో నాకేం కావాలి, సెంటెన్స్లు ఏదైనా కానీ దాంట్లో నాకేం కావాలి, వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్ అనేది మాత్రమే నాకేం కావాలి అంటే అప్పర్ కేసులోకి వచ్చేసి రిమైనింగ్ అంతా నార్మల్గా ఉండాలి. అలా అచీవ్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ టాస్క్ని మనం అచీవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలాంటి కేసెస్ ఏదైనా స్పెసిఫిక్ ఇలాంటి కేసెస్ కనుక వస్తే అలాంటి కేసెస్ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్లో ఉన్న ఒక కోడ్ని మనం ఏం చేయాలంటే ఇలా ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. అంటే అలా ఇప్పుడు నాకేముంది, సీక్వెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ కదా అక్కడ ఉంది, సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కదా, ఆ సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో మనం ఏదైనా సరే చేంజెస్ కనుక చేయాలి అంటే అలాంటి చేంజెస్ ద్వారా మనం అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లూప్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఈ కేసుని కనుక మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లూప్ అనేది వాడాలి. ఆ లూప్లో ఏ లూప్ వాడాలి, వైల్ లూపా, ఫర్ లూపా? ఈజీగా అయిపోవాలంటే ఏం చేయాలి, మనం ఏం చేసేసాము, సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ కానీ ఉంటే మనం ఏం చేసామంటే ఫర్ లూప్ని వాడాలి అని నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు నాకేముంది, అక్కడ సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉంది కాబట్టి దాన్ని మాడిఫై చేయాలి అంటే నేనేం చేద్దామంటే ఫర్ లూప్ వాడాలని నాకు తెలుసు. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే ఫర్ లూప్ వాడదాం. ఓకేనా, ఫర్ లూప్ వాడేసి ఈ క్వైరీని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఫర్ లూప్ వాడదాం అనుకుంటున్నాం. ఫర్ లూప్ వాడాలంటే ఏం చేయాలి, ఫర్ అని ఒకటి పెట్టాను అనమాట. తర్వాత మనం ఏం చేయాలి, ఒక ఐటెం అనేది ఇచ్చేసి ఏం చేయాలి, ఒక సెంటెన్స్ నుండి మనం తీసుకోవాలి. ఓకేనా, అంతేనా కదా ఎప్పుడు చేసేసేసి. అందుకోసం నేను ఏం చేశాను ఒక మనం తీసుకున్నది ఏంటి, అక్కడ మనం తీసుకున్నది క్యారెక్టర్స్ కాబట్టి అందుకని నేను ఏం చేశానంటే క్యార్ అని తీసుకున్నాను. ఈచ్ క్యార్ అనుకున్నా వర్క్ సింపుల్గా ఒక క్యార్ అని తీసుకున్నాను. క్యార్ ఇన్ అని చెప్పేసి నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, రెఫరెన్స్ సెంటెన్స్ నుండి తీసుకుంటున్నాను అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే సెంటెన్స్ అనే వేరియబుల్ని నేను ఇక్కడ ఇచ్చేసాను. సెంటెన్స్ని ఇచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ఏంది నా టాస్క్ ఏంటిది, ఆ టాస్క్ని ఆధారంగా ఈ ఫర్ లూప్ని మనం మాడిఫై చేసుకుంటున్నాం. ఏంటిది, నేను ఏదైనా ఒక సెంటెన్స్ కనుక ఇన్పుట్లో ఇస్తే దాంట్లో ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మాత్రమే అప్పర్ కేసులో ఉండాలి, రిమైనింగ్ అంతా లోయర్ కేసులో ఉండాలి. నాకేంటిది, నేను ఇందాక ఫామ్ చేశాను కోడ్ ఏంది, ఒక సెంటెన్స్లో ఏదో ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఆ సెంటెన్స్లో నాకేమైందంటే ఫస్ట్ వర్డ్ మాత్రం అప్పర్ కేసులోకి వచ్చేసింది, అంటే కోడ్ రాయడం నాకు వచ్చేసేసింది. కాకపోతే నేను ఏంటంటే కోడ్ని చేంజెస్ చేసినప్పుడల్లా
నాకేం కావాలి, ఫస్ట్ వర్డ్ని తీసుకుంటే ఈ ఫస్ట్ వర్డ్ ఇదని చెప్తే ఆ కింద ఉన్న లైన్స్ ఆఫ్ ద కోడ్ నాకు ఏం చేసింది అంటే ఆటోమేటిక్గా నాకు మార్చేసిద్ది. అలా మార్చాలి కాబట్టి నాకు ఏం చేశానంటే నేను తీసుకున్న సెంటెన్స్లో నుండి ఏదైతే ఫస్ట్ వర్డ్ అనేది కంప్యూటర్కి నా లూప్కి ఏంటంటే ప్రాపర్గా చెప్పాలి. అంటే నేను ఏం చేశాను, ఒక సెంటెన్స్ కనుక తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఇది మొదటి వార్డు, ఇది రెండో వార్డు, ఇది మూడో వార్డు, ఇది నాలుగో వార్డు అని మనం గుర్తుపట్టాలనుకో దేని ద్వారా గుర్తుపడతాం? ఏదైనా ఒక టెక్స్ట్ పక్కన స్పేస్ కనుక ఉంది అంటే ఆ స్పేస్ ఆధారంగా ఆ స్పేస్కి బిఫోర్ ఉన్నదంతా ఒక ఫస్ట్ వార్డు, ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వార్డు, ఆ తర్వాత థర్డ్ వార్డు, ఆ తర్వాత ఫోర్త్ వార్డు అని మనం చెప్తామని మనందరికీ తెలిసింది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే నేను రాసిన ఏదైతే ఉందో ఇన్పుట్లో ఉన్న ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్లో నాకు ఏం చెబుతుందంటే నా లూప్కి చెప్తున్నా అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ వార్డు తర్వాత వచ్చే ఇదంతా కూడా నాకు ఏం కావాలంటే బ్రేక్ అయిపోయి అక్కడ ఉన్న కోడే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నమాట. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక బ్రేక్ స్టేట్మెంట్ వాడుతున్నాను. అలా వాడాలి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేనేం చేశానంటే ఒక కండిషన్ అనేది మేక్ చేసుకున్నాను. ఏం చేశాను, ఇఫ్ అని పెట్టేసేసి నేనేం చేశాను, క్యార్ అని ఒక వేరియబుల్ వాల్యూ ఏమవ్వాలి అనుకున్నాను స్పేస్. అంటే ఎప్పుడైతే మనకి ఏం చేసాం, మనం తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో సెంటెన్స్, ఆ సెంటెన్స్లో నాకు ఏం కావాలంటే స్పేస్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిన తర్వాత నాకు ఏం కావాలంటే బ్రేక్ అయిపోవాలి అని చెప్పాను అనమాట. బ్రేక్ అయిపోయి నాకేం కావాలంటే నా కోడ్ అనేది ప్రింట్ అయిపోవాలి అని చెప్పాను. అని రాసేసి నేనేం చేశాను అంటే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైందంటే వీఆర్ గెట్టింగ్ ఏ సింటాక్ ఎర్రర్. అంటే నాకేమైందంటే నాకు ఒక సింటాక్ ఎర్రర్ వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఎందువల్ల అలా వచ్చింది అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఏం చేశాను ఏమ్మా అసైన్మెంట్ ఆపరేటర్ ఏమొచ్చిందంటే అక్కడ నాకు లైన్ చూపించింది, 5th లైన్ నేను తప్పు రాశానని చెప్పాను. అంటే అక్కడ నాకు ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అంటే నేను ఏమంటారంటే డబుల్ ఈక్వల్ టు అని పెట్టాలన్నమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే లైన్ ఆఫ్ ఏ కోడ్ అనేది వచ్చేసింది. దాంట్లో కూడా నాకు ఏమొచ్చిందంటే ఫస్ట్ వర్డ్ అనేది నాకు ప్రాపర్గా వచ్చేసింది. తర్వాత ఉన్న వార్డ్లో ఉన్న ఫస్ట్ వర్డ్ క్యారెక్టర్ అనేది ఏమైంది, అప్పర్ కేసులో వచ్చింది. కావాలంటే చూడు, అప్పర్ కేసులో వచ్చింది. బట్ నేనేం చేశానంటే ఫర్ లూప్ వాడినా కానీ నాకు చేంజెస్ అనేది అవ్వలేదన్నమాట. ఎందువల్ల అవ్వలేదు అంటే అప్పుడు నేను ఇంకొకటి చెయ్యాలన్నమాట. ఏమని చెప్పాను, ఏదైతే వార్డ్ ఉందో ఆ వార్డ్ అనేది నాకు ఎన్నో వార్డ్ అనేది నాకు తెలియదు కదా. ప్రతిసారి కూడా నేను ఎక్కడ అవ్వచ్చు, ఫస్ట్ క్యారెక్టర్ కాడైనా నాకేం కావాలంటే ఫస్ట్ టెక్స్ట్ రాసిన తర్వాత అయినా సరే నాకేం కావాలంటే వార్డ్ ఎండ్ అవ్వచ్చు, లేకపోతే రెండో పదం రాసిన తర్వాత అయినా సరే నాకేం కావాలి, స్పేస్ రావచ్చు, మూడో పదం రాసినాకైనా స్పేస్ రావచ్చు. అంటే నాకు స్పేస్ అనేది పర్టికులర్గా ఏ పాయింట్ కాడ ఇస్తున్నాను కంప్యూటర్కి చెప్పడం కనుక చేసేసానుకో అప్పుడు నాకేమైందంటే ప్రాపర్గా ఎక్కడైతే స్పేస్ వస్తుందో అది లూప్కి చెప్పేసి అనుకో ఏమైంది, అప్పుడు ఆ స్పేస్ రాగానే ఏం చేసిద్ది, నాకు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్ని ఏం చేసిద్ది, సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ కానికుండా నాకు ఏం చేసిద్ది అంటే అక్కడతో ఆపేయడం అనేది జరిగిద్ది అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ఒక సెంటెన్స్ తీసుకున్నాను కదా. ఈ సెంటెన్స్ ఏం తీసుకున్నా అంటే నేనేం చేశానంటే ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఈ సెంటెన్స్లో నేనేం చేశానంటే ఒక బ్రేక్ అనే ఒక కండిషన్ వాడాను. ఎక్కడ వాడాను బ్రేక్ అనేది, ఎన్ అనే పదం రాగానే నాకేం కావాలంటే బ్రేక్ కావాలి అని చెప్పాను. అప్పుడు నాకేమైద్ది, ఏమేం ప్రింట్ అవుతాయి నాకు, ఏమేం ప్రింట్ అవుతుంది ఎనీబడి. నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో నేనేం చేశానంటే బ్రేక్ అనేది వాడాను అనమాట. ఇది సెంటెన్స్ అనే ఒక వర్డ్ ఉంది, అక్కడ నేనేం చేశానంటే బ్రేక్ అనే ఫంక్షన్ ఎన్ కాడ అప్లై చేశాను. అప్లై చేయగల నాకు ఏమేం ప్రింట్ అవుతాయి సతీషు, SENI మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. ఆ తర్వాత ఏమైందంటే నా కోడ్ అనేది రిమైనింగ్ ద పార్ట్ ఆఫ్ ద కోడ్ నాకు ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ అనేది చేయదనమాట. అలానే నాకు ఇప్పుడు ఏం చేశాను, నాకు ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్లో ఏముంది, స్పేస్ అనేది ఎక్కడైతే నాకు వస్తుందో ఆ స్పేస్ తర్వాత ఉన్న కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు. దీని ముందర ఉన్న కోడ్ మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అయిపోవాలా. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేనేం చేశానంటే హలో సార్, యా ఎన్ని ఎందుకు కావాలి సార్? అమ్మా ఇలాగ సెంటెన్స్ లో ఎన్ని ఎందుకు అవ్వదు? ఎండ్ ఎన్న
బ్రేక్ అనే స్టేట్మెంట్ ఏం చెప్తున్నాం, బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏదైనా ఒక కోడ్ అనేది మనం రాస్తున్నప్పుడు ఆ కోడ్ ఏం చేసిందంటే ఒక లూప్ అనేది వాడుతున్నాం. లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఒక లూప్ అనేది కనుక మనం అప్లై చేసినప్పుడు ఆ లూప్ అనేది ఏం చేస్తుంది, సీక్వెన్స్లో ఏం చేస్తుందంటే ఒక కోడ్ అనేది ఇచ్చామనుకో, ఆ కోడ్ ఏం చేస్తుంది, ఈ లూప్ అనే కండిషన్ సాటిస్ఫై అన్నిసార్లు ఏమైంది అంటే ఇక్కడ ఉన్న కోడ్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. అలా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్ని పర్టికులర్ పాయింట్ కాడ నేనేం చేయాలి అనుకున్నాను అంటే స్టాప్ అనేది చేద్దాం అనుకున్నాను ఒక పాయింట్ కాడ. అలా స్టాప్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ కోడ్ మొత్తాన్ని నేనేం చేశాను అంటే ఒక ఫర్ లూప్లో పెట్టాను. లూప్లో పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న ప్రతి పదం కూడా వరుసగా ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ అనే పదం రాగానే నాకు తర్వాత పదాలు ఎన్ తర్వాత ఉన్న ఏ పదం కూడా నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు అని నేను చెప్పాలి. అలా చెప్పాలి అంటే నేను ఏం చేస్తాను అంటే ఈ బ్రేక్ అనే ఒక కండిషన్ ద్వారా నేను ఏం చేస్తాను అంటే కంప్యూటర్కి చెప్పగలను. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఒక సీక్వెన్స్ తీసుకున్నాను, ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నాను. ఈ సెంటెన్స్లో ఉన్న ప్రతి వాల్యూని కూడా ఏం చేశానంటే క్యార్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఇఫ్ క్యార్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అంటే దట్ మీన్స్ స్పేస్ అని పెట్టాను. అంటే ఎప్పుడైతే స్పేస్ అనేది వస్తుందో ఆ స్పేస్ రాగానే నాకు ఏం కావాలంటే తర్వాత లైన్స్ అన్నీ నాకు ఎగ్జిక్యూట్ కాకూడదని చెప్పాను. ఎగ్జిక్యూట్ కాకూడదని చెప్పి నేను ఏం చేశాను అంటే కోడ్ ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైంది అంటే నాకు నా దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నాకు ఇంకా ప్రాపర్గా కోడ్ అనేది ఇంకా ప్రాపర్గా రాలేదు. ఎందుకంటే ఒకసారి చూద్దాం, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే ఏ లైన్ ఆఫ్ ఏ కోడ్ అని ఇచ్చాను, ఏ లైన్ ఆఫ్ ఏ కోడ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైంది వచ్చి ఏ అనే ఫస్ట్ వర్డ్ బట్టికే కదా నాకు క్యాప్స్లో రావాల్సింది, బట్ నాకు ఏమైందంటే ఏ అనేది వచ్చింది క్యాప్స్లో, LINE అనేది కూడా వచ్చేసింది. అంటే నేను ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని అప్లై చేసినా కానీ నాకు ఏమైందంటే ఈ లూప్ అనే స్టాప్ అవ్వలేదన్నమాట. అలా స్టాప్ చేయాలంటే మనం ఎలా చేయాలి అనేది నాకు ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అలా స్టాప్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఓకే డన్. అంటే మన టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్లో ఉన్న ఒక వర్డ్ అనేది ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఎక్కడ స్పేస్ రావచ్చు అంటే ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత అయినా స్పేస్ రావచ్చు, 10వ క్యారెక్టర్ తర్వాత రావచ్చు, 20వ క్యారెక్టర్ తర్వాత రావచ్చు. ఎప్పుడు స్పేస్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి 100% ఫస్ట్ క్యారెక్టర్ వచ్చిన తర్వాతే స్పేస్ రావాలి కదా. ఎలాంటి సెంటెన్స్ రాసినా కానీ దాంట్లో నీకేం కావాలి, ఫస్ట్ క్యారెక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు పెట్టుకున్న ఏ వర్డ్ అయినా కానీ ఏమో రావచ్చు, స్పేస్ అనేది వచ్చేసి ఆ తర్వాత మిగతా లైన్స్ అనేది ఉండొచ్చు అనమాట అనేది కదా. అందుకోసం నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే నాకు ఎప్పుడు స్పేస్ రాదు కాబట్టి అందుకోసం నేను ఏం చేశాను అంటే ఫస్ట్ వర్డ్ _ ఒక ఇండెక్స్ అనేది తీసుకున్నాను. ఎండ్ ఇండెక్స్ అంటే నా లూప్ అనేది ఎప్పుడు స్టాప్ అవ్వాలి అంటే నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తరువాత నాకేం కావాలి అనుకున్నా అంటే తర్వాత నేను చెప్పే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను అనమాట. అలా చెప్పాలి అంటే నేను అప్పుడు ఏం చేశానంటే ఇక్కడ రాసుకున్నాను అనమాట. అప్పుడు నేనేం చేశాను స్పేస్ అనేది వచ్చేస్తే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఎల్స్ అని రాసేసి కండిషన్ అనేది ఎప్పుడైతే స్పేస్ వచ్చేసిందో అప్పుడు ఆగిపోని చెప్పాను. ఎప్పుడు ఆగిపోవాలని చెప్తున్నాను, ఫస్ట్ వర్డ్ వచ్చినప్పుడు, ఫస్ట్ వర్డ్ తర్వాత వచ్చిన ఏ క్యారెక్టర్కైనా ఆగిపోవాలని చెప్పాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ వర్డ్ ఎండ్ ఇండెక్స్ ఏమని చెప్పాను ఫస్ట్ వర్డ్ ఎండ్ ఇండెక్స్ +1 అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనమాట. ఏమని చెప్పాను ఎప్పుడైనా సరే నాకు స్పేస్ అనేది వచ్చిన తర్వాత నా స్టేట్మెంట్ ఆగిపోవాలి అని చెప్పాను. చెప్పేసి నేను ఏం చేశాను కోడ్ రాసి పెట్టాను అనమాట. పెట్టేగా నాకు ఏమైందంటే నా కోడ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. ఎందుకని బ్రేక్ స్టేట్మెంట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. ఎందుకని ఇఫ్ కండిషన్ రాసినా కానీ అది సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకు సాటిస్ఫై అవ్వలేదంటే నేను తీసుకున్న సెంటెన్స్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ వర్డ్ అనేది ఎప్పటి నుండి ఉండొచ్చు అంటే ఒకటో టెక్స్ట్ అయిపోయిన తర్వాత అయినా సరే వర్డ్ ఎండ్ అవ్వచ్చు. మనం తీసుకునే ఫస్ట్ వర్డ్ అనేది ఓన్లీ ఒక క్యారెక్టర్తో అయినా ఉండొచ్చు, 2 క్యారెక్టర్లతో అయినా ఉండొచ్చు, 100 క్యారెక్టర్లతో అయినా ఉండొచ్చు, 1000 క్యారెక్టర్లతో అయినా ఉండొచ్చు ఫస్ట్ వర్డ్. అందుకని ఏ క్యారెక్టర్ అనేది ఫస్ట్ వర్డ్గా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి అందుకోసం నాకు ఏమైందంటే నా లూప్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు.
ఇప్పుడు నేనేం చేశానంటే దానికి కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ఇఫ్తో చెప్పినప్పుడు అర్థం కాలేదు కాబట్టి ఎల్స్తో చెప్పాను. ఏం అర్థమైంది? ఎల్స్ అనేసి ఏం చెప్పాను, మనం తీసుకున్న ఏదైనా సెంటెన్స్ కనుక తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఉన్న మొదటి పదం ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని ప్రింట్ చేసేసి ఆ పదముకు తర్వాత వచ్చే స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత అంతా కూడా నువ్వేం చేయాలంటే ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పాడు అనమాట. అప్పుడు నాకేం అర్థమైందంటే స్పేస్ ఏదైతే వచ్చిందో ఆ స్పేస్ రాగాలని ఏమైంది, ఆ స్పేస్ రాగాలని నాకేమైంది తర్వాత లైన్ ఆఫ్ ఇక్కడ కండిషన్ కనుక సాటిస్ఫై అయిపోయింది అనుకో క్యారెక్టర్, అప్పుడు ఏమైపోయింది తర్వాత వచ్చే లైన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అనేది అయిపోయిందో అప్పుడు ఏమైంది, ఈ కండిషన్ ప్రకారం మనకి ఏమైంది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అప్పుడు నాకు ఏం చేసిందంటే ఇక్కడికి వెళ్ళి సెంటెన్స్ కాడికి తీసుకెళ్ళి 6 అనే క్యారెక్టర్ కాదు కదా నాకు ఎండ్ పొజిషన్, అందుకోసం నేను ఏం చేశానంటే ఒక ఎండ్ పొజిషన్ ఏదో నాకు చెప్పాలి కాబట్టి కంప్యూటర్కి, అప్పుడు నేనేం చేశానంటే ఇది ఎండ్ ఇండెక్స్ అని చెప్పాను. అక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇదిగో స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడంటే ఇది ఎండ్ ఇండెక్స్ కానీ స్టార్ట్ చేయని చెప్తున్నాను అనమాట. ఇది ఎండ్ ఇండెక్స్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే మనం రాసే ఏదైనా కోడ్ తీసుకుంటే ఆ కోడ్లో ఉన్న ఫస్ట్ వర్డ్ మాత్రం మనం ఏం చేయాలంటే ఆల్వేస్ ప్రింట్ అనేది అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది ఇలా రాయడం అనేది చేస్తాం అనమాట. అంటే నాకు ఇక్కడ అర్థం కావాల్సిన భాగం ఏంటంటే ఈ ఫర్ లూప్ అనేది ఒక్కటే అర్థమైతే అయిపోయింది అనమాట. అంటే మనం తీసుకున్న టెక్స్ట్లో ఎప్పుడైనా సరే మొదటి పదం అనేది అప్పర్ కేస్లో ఉండి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నార్మల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్లోనే మనం ఏం చేయాలంటే బ్రేక్ అనే ఒక కండిషన్ని అప్లై చేయాలి. అలా అప్లై చేయాలి అంటే నేను ఏం చేశానంటే ఫర్ లూప్లో కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి అంటే మనం తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్లో మనం తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్లో మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పదం ఏది అనేది చెప్పాలన్నమాట. ఫస్ట్ పదం ఏదై ఉండొచ్చు, స్పేస్ అనేది వచ్చినప్పుడు ఆ ముందల ఉన్న ప్రతి టెక్స్ట్ అనేది ఫస్ట్ పదమే అని మనం చెబుతున్నాం. అలా చెప్పాలి అని నేను ఏం చేశానంటే కండిషన్ చెప్పాను. ఎప్పుడైతే మనం తీసుకున్న సీక్వెన్స్లో స్పేస్ అనేది వస్తుందో ఆ వచ్చిన తర్వాత అంతా కూడా నాకు ఎండ్ చేసేసారని చెప్తున్నాను అనమాట, బ్రేక్ చేసేసారని చెప్తున్నాను. అలా చేయాలి అంటే మనకి ఆ సెంటెన్స్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ప్రతి కేసులో కూడా మనకు అర్థం కావాలి కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ఒక ఎండ్ పాయింట్ అనేది చెప్పాను అనమాట. ఎండ్ పాయింట్ అనేది ఏం చెప్పానంటే నేను 0 అనే క్యారెక్టర్ నుండి ఆ తర్వాత వచ్చి ఏ క్యారెక్టర్ అయినా సరే ఎండ్ పాయింట్ అవ్వచ్చు అని చెప్పాను అనమాట. అందుకని 0 అనే ఒక ఎండ్ పాయింట్గా అనుకున్నాను. అంటే 0 అనేది చెప్పానంటే ఫస్ట్ పదం అనేది ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చి ఏ క్యారెక్టర్ అయినా సరే అది ఎండ్ అవ్వచ్చు అని చెప్పాను. ఆ ఎండ్ అవ్వచ్చు అంటే నేనేం చేశానంటే దానికోసం నేనేం చేశానంటే ఎల్స్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఒక కండిషన్ రాశాను. ఏమని రాశాను, ఫస్ట్ పదం అనేది ఫస్ట్ అనేది 0 ఆఫ్ ద ఇండెక్స్ పొజిషన్ కాకుండా ఆ తర్వాత వచ్చే ప్రతి క్యారెక్టర్ కాడైనా సరే నాకు ఏం కావచ్చు అంటే స్పేస్ రావచ్చు అనేసి నేను ఏం చెప్పానంటే కంప్యూటర్కి చెప్పాను. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని చెప్పి ఇలా చెప్పడం ద్వారా మాత్రం ఏమైందంటే కంప్యూటర్కి అర్థమైపోయింది అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే నా దాంట్లో ఉన్న వర్డ్స్లోకి వెళ్ళి మార్చేశాను. ఫస్ట్ పదం తర్వాత ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నానంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండ్ ఇండెక్స్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ తర్వాత నుండి నా కోడ్ అనేది తెచ్చుకుంటున్నానని చెప్పాను. అలా ఆ చేంజెస్ చేయడం ద్వారా నాకు ఏమైందంటే మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కానీ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫస్ట్ పదం మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారనమాట. అందుకని కావాలంటే ఒకసారి చూద్దామా. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రాసుకున్నాను అనమాట అని పెట్టుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు నాకు ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అనేది చేశాను. అలా చేయగల నాకు దాంట్లో ఏమైందంటే ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం నాకు ఏమైందంటే అప్పర్ కేసులోకి మారిపోయి రిమైనింగ్ ద పార్ట్ అంతా కూడా నాకు ఏమైందంటే లోయర్ కేసులోకి రావడం అనేది జరిగింది. ఇలా చేయడం ద్వారా నాకు ఏమైందంటే నా టాస్క్ అచీవ్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో నాకు అర్థం కావాల్సిన కండిషన్ ఏంటంటే ఈ కండిషన్ ఎందుకు రాస్తారు ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇదే వీడియోని వింటా ఉండండి. నెక్స్ట్ సెషన్స్ అయిపోయేలోపు మీకు ఏమైందంటే ఆ కండిషన్ ఎందుకు అలా రాశాను అనేది మీ అందరికి కూడా ఈజీగా అర్థం అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్ ఉంది? ఓకేనా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో సెషన్లో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.